And also, సో అండర్స్టాండింగ్ ద జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవాళ కంప్లీట్లీ జాబ్ డిస్క్రిప్షన్ మీదే డిస్కస్ చేద్దాం. సో నేను కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ నేను ఫ్రేమ్ చేశా, నేను తీసుకున్నా. సో ఎనీ స్టాండర్డ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎట్లా వస్తుంది క్లయింట్ సైడ్ నుంచి అంటే, క్లయింట్ అని కాదు, ఇంటర్నల్ హైరింగ్ ఎక్కడైనా సరే జాబ్ టైటిల్, లొకేషన్, అంటే బిజినెస్ యూనిట్ కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. కొన్నిసార్లు మాకు ఇంటర్నల్ ఇన్హౌస్ రిక్రూట్మెంట్ వాళ్ళకంటే స్పా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్ మహేంద్ర క్లయింట్కి పనిచేస్తాం అనుకో, మనకి రిక్వైర్మెంట్ ఇచ్చే స్పాక్కి తెలిసిద్ది దానికి రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు, ఏంటి, ఏ బిజినెస్ యూనిట్ అని. మనకు కొన్ని రివీల్ చేస్తారు, కొన్ని రివీల్ చేయరు. సో బట్ అసలు జాబ్ డిస్క్రిప్షన్ టెంప్లెట్ కూడా నేను మొత్తం పెడుతున్నా ఎలా ఉంటుంది అనేది. జాబ్ టైటిల్, లొకేషన్, రిపోర్ట్స్ టు డిపార్ట్మెంట్, బిజినెస్ యూనిట్ అయితే బిజినెస్ యూనిట్ అన్నీ ఇస్తారు. అండ్ జాబ్ ఓవర్ ఇదేంటి, నేను జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఇచ్చా జాబ్ డిస్క్రిప్షన్ అండ్ టైటిల్. సో చూడండి, వీఆర్ సీకింగ్ ఏ హైలీ స్కిల్డ్ అండ్ మోటివేటెడ్ జావా. అంటే ఇదేం ఉండదు, వాడు జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాడు, నాకు ఎవరు కావాలి జావా ఫుల్ స్టాక్. సో ఐడియల్ క్యాండిడేట్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ జావా అండ్ ప్రూవెన్ ఎబిలిటీ టు డెవలప్ ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్స్. దిస్ రోల్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ ఆన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్, ఎన్సూరింగ్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్. సో మనం ఆల్రెడీ స్కిల్స్ లో డిస్కస్ చేసాం ఫుల్ స్టాక్ అంటే ఏంటి అని. ఫుల్ స్టాక్ అనే మీనింగే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెఫినెట్లీ వాళ్ళు డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ కాబట్టి జావాలో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ చేయాలి వాడు. తర్వాత కూడా చెక్ చేయమన్నా కదా చెప్తున్నాను. ఒక సో పని ఎలా ఇప్పుడు వాడు జావా ఫుల్ స్టాక్ లో ఎట్లా చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ లో ఏ టెక్నాలజీస్ మీద కావాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్ సైడ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కంపల్సరీగా. అండ్ క్రియేటివ్ రెస్పాన్స్ డిజైన్స్ అండ్ మొబైల్ వెబ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసే వాళ్ళు కావాలి. అండ్ యూటిలైజ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ యాంగ్లర్, రియాక్ట్ ఆర్ వ్యూ. చెప్పా కదా. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్ కాబట్టి యాంగ్లర్ ఆర్ రియాక్ట్ ఆర్ వ్యూ. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి. అంటే నేను ఓపెన్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాను అంటే కంపల్సరీ ఈ స్కిల్స్ ఉండే ఇవ్వండి తీసుకోవాలి అని మనకు అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి ఫస్ట్ ఓపెన్ జాబ్ డిస్క్రిప్షన్స్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి కవర్ అవుతాయో అవి ఏమున్నా పర్లా అన్నట్టుగా అలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకున్నాను నేను. సో బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఎట్లా అయినా జావా కాబట్టి కంప్లీట్ బ్యాక్ ఎండ్ డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ సర్వర్ సైడ్ లాజిక్ యూజింగ్ జావా. సో జావా ప్రోగ్రామింగ్ మీద మొత్తం బ్యాక్ ఎండ్లో నడుస్తుంది. సో రెస్ట్ఫుల్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్, ఎందుకంటే అవి ఫ్రంట్ ఎండ్ కాంపనెంట్స్ నుంచి ఇంటిగ్రేట్ అవ్వాలి కాబట్టి ఏపీఐస్ వాడతారు, RESTful API. So implement security and ఇది జస్ట్ కామన్ థింగ్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జావా యూస్ చేసి చేస్తారు. అండ్ ఇప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేట్ చేయడానికి సో వాళ్ళు ఏ డెవాప్స్ వాడాలి, లేదంటే ఏ టూల్స్ వాడాలి అనేది మొత్తం జేడి. సో పైన అంతా ఏంటంటే ఓవరాల్ గా అసలు ఈ రోల్ కి కావాల్సిన స్కిల్ సెట్, ఫ్రంట్ ఎండ్ లో ఏం కావాలి, బ్యాక్ ఎండ్ లో ఏం కావాలి, ఇంటిగ్రేషన్స్ లో ఏం కావాలి అని ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఆ రిక్వైర్మెంట్ మొత్తం బ్రీఫ్ లో ఇచ్చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అంటే రిక్వైర్డ్ అని పెట్టారు అంటే కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. అండ్ ఇక్కడ కిందకి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిఫర్డ్ అని పెట్టారు చూడండి. సో ప్రిఫర్డ్ అంటే అవి ఉన్నా లేకపోయినా దట్ ఈస్ ఫైన్, అవి ఉంటేనే మన ప్రొఫైల్ కాదు. బట్ రిక్వైర్డ్ అని పెట్టినవి మాత్రం కంపల్సరీ కావాలి. సో ఇక్కడ రిక్వైర్డ్లో ఏమి ఉన్నాయో చూడండి ఇప్పుడు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ సిమిలర్ రోల్లో పనిచేయాలి, ఓకే. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ జావా అండ్ రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్స్, ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ పైన మనం చదివాం, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ హెచ్టిఎంఎల్, సిఎస్, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ. సో అవే అడిగారు. నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ ని రెస్ట్ఫుల్ ఏపీఐ, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మీద చేయాలి. అండ్ డేటాబేస్ అంటే ఏదో ఒక డేటాబేస్, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అనేవాడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాడు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాడు, ఆ సర్వర్ సైడ్ కోడ్ ని డెవలప్ చేస్తాడు. సో ఇదంతా యూజింగ్ డేటాబేసే చేయాలి. ఇది చేసిన వర్క్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్. సో వాళ్ళు ఏదో ఒక డేటాబేస్ మీద ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇక్కడ అందుకని వాళ్ళు ఏమి ఇచ్చారు, MySQL ఆర్ మాంగో, పోస్ట్ ఎస్క్యూఎల్ ఇచ్చారు. బట్ అలా అని ఎస్క్యూఎల్, ఒరాకిల్ అయినా సరే వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే డేటాబేస్ వైజ్ గా ఏ కంపెనీస్ కూడా అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఈ డేటాబేస్ లో ఉన్న ప్రొఫైలే కావాలి. ఎందుకంటే జావా ఫుల్ స్టాక్ ప్రొఫైల్స్ దొరకడమే చాలా అవి హాట్ స్కిల్స్, హాట్ ప్రొఫైల్స్ అనమాట మార్కెట్లో. సో నాకు ఇట్లానే కావాలని ఎవరు కూర్చోరు. కాంబినేషన్ ఎట్లా ఉన్నా సరే ఫుల్ స్టాక్ లో ఇప్పుడు 100% జేడీ ఇచ్చారని 100% మ్యాచింగ్ దొరకకపోయినా మనం 70% మ్యాచింగ్ ప్రొఫైల్ ఇచ్చినా సరే స్క్రీన్ షాట్ లిస్ట్ అయిపోతాయి. 100% మ్యాచింగ్ ప్రొఫైల్ రిక్రూట్మెంట్ కాదు, ఎక్కడా కూడా దొరకదు. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం ఎట్లాంటి ప్రొఫైల్ సోర్స్ చేయాలి అంటే అట్లీస్ట్ 70% మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వాళ్ళు అడిగిన మ్యాండేటరీ స్కిల్స్ కవర్ కావాలి. సో ఇప్పుడు అన్ని లేకపోయినా మ్యాండేటరీ స్కిల్స్ ఈ రిక్వైర్మెంట్లు ఏమి అడిగారు, ఆబ్వియస్ గా జావా డెవలపరే కావాలి. ఫ్రంట్ ఎండ్ లో ఏం కావాలి, HTML, CSS, జావా, అది కామన్ గా వాడతారు. అండ్ దాంతో పాటు ఏం కావాలి, యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ వ్యూ.
కాబట్టి మనకి ఫస్ట్ అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు ఇనీషియల్‌గా మనం ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నాం కాబట్టి, ఏ స్కిల్ సెట్‌లో ప్రొఫైల్స్ అంటే ఎన్ని ప్రొఫైల్స్ దొరికితే మార్కెట్‌లో పూల్ ఎలా ఉంటదని ఇనీషియల్ డేస్‌లో మనకు అండర్‌స్టాండింగ్ ఉండదు. బట్ మనం ఎట్లా అంటే చేసే కొద్దీ వర్క్ ఇవాళ ఒక 2, 3 రిక్వైర్మెంట్స్ పని చేస్తాం. నెక్స్ట్ డే ఇంకో 2, 3 రిక్వైర్మెంట్స్ పని చేస్తాం. సో, మనం ప్రొఫైల్స్ సెర్చ్ చేసినప్పుడు మన ఇచ్చిన సెర్చ్ క్రైటీరియాలో ఎన్ని ప్రొఫైల్స్ వస్తున్నాయి? ఏ లొకేషన్‌లో ప్రొఫైల్స్ వస్తున్నాయని జస్ట్ మనం ఒక ఐడియా పెట్టుకుంటే రేపొద్దున మనకి యూజ్ అవుతది. ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ జేడీ ఇచ్చారు. యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ వ్యూ అని. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? యాంగులర్ ప్రొఫైల్ దొరికితే యాంగులర్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. జావా డెవలపర్ విత్ యాంగులర్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద ఉన్నది అండ్ డేటాబేస్ ఏదో ఒక డేటాబేస్ మీద ఉన్న ప్రొఫైల్ సెర్చ్ ఇచ్చేసి మనం తీసుకొని మనం ప్రొఫైల్ మాట్లాడి ఇచ్చేసేయొచ్చు. బట్ ఆడు స్పెసిఫిక్‌గా రియాక్ట్ జేయస్ అని అడుగుతారు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలి? రియాక్ట్ జేసి ఇవ్వాలి మనం. సో, ఆ అండర్‌స్టాండింగ్ రావాలంటే ఇనీషియల్‌గా మనకి అప్పుడే రాదు. బట్ చేస్తూ ఉంటే మాత్రం వర్క్ చేస్తున్నాము, వదిలేస్తున్నాం అన్నట్టుగా కాకుండా నిన్న ఏ రిక్వైర్మెంట్ పని చేసాం, ఎన్ని ప్రొఫైల్స్ వచ్చినాయి, మార్కెట్‌లో ఎన్నున్నాయి, మనం ఎంతమందితో మాట్లాడాం. ఒక ఐడియా పెట్టుకుంటే ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనకొక ఐడియా వస్తది. ఓకే. ఈ రిక్వైర్మెంట్ అయితే మనకి ఇమ్మీడియేట్‌గా ప్రొఫైల్స్ వస్తాయి. సో, ఇమ్మీడియేట్‌గా వర్క్ చేసేవచ్చు. అంటే మన స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ మనకి యూజ్ అవుతాయన్నమాట. అంటే ఏ స్కిల్స్ పని చేసాము, మనం అంతా డేటాబేస్ నేను చెప్తా ఎట్లా డేటాబేస్ మెయింటైన్ చేసుకోవాలి, మనం వర్క్ చేసిన రిక్వైర్మెంట్స్‌కి, ప్రొఫైల్స్‌కి అది మొత్తం. బట్ మనకొక ఎనాలిసిస్ అనేది ఉండాలి. ఇలా 1 వీక్‌లో లేకపోతే లాస్ట్ 1 మంత్‌లో ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ పని చేసాం. సో, అట్లా ఎనాలిసిస్ ఉంటే ఈజీగా మనం త్రూ అవ్వచ్చు. ఇప్పుడు ఓపెన్ జేడీ కాబట్టి మనం ఏ కాంబినేషన్ ఇచ్చినా వాడు తీసుకుంటాడు. కాకపోతే మ్యాండేటరీ స్కిల్స్ ఉండాలి. ఏమని జావా ఉండాలి. జావాతో పాటు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో ఉండాలి. అండ్ ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ ఆర్ రియాక్ట్ అయినా పర్లేదు. సో, యాంగులర్ తీసుకుంటాం. ఇంకా కిందన ప్రిఫర్డ్ క్లౌడ్ అవన్నీ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఏ డెవలపర్ అయినా సరే మినిమమ్ ఐడియా ఉంటుంది వాళ్ళకి క్లౌడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఇప్పుడు దీనికి ఈ రిక్వైర్మెంట్‌కి మనం సెర్చ్ చేంజ్ చేస్తాం. నేను ఫస్ట్ దానికి నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ రాసేస్తున్నా సెర్చ్ నేను. ఎందుకంటే ఇప్పుడు నౌకరీ లేదు కాబట్టి. సో, ఇప్పుడు జావా డెవలపర్ కావాలి కాబట్టి మనకి జావా డెవలపర్ ఒక కీవర్డ్. నెక్స్ట్ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ ఈ రిక్వైర్మెంట్ కాబట్టి జావా ఫుల్ స్టాక్ ఇదొక కీవర్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగారు? యాంగులర్ జేఎస్ అడిగారు. అంటే మనం యాంగులర్ జేఎస్ ప్రొఫైల్ ఇద్దాం అనుకుంటున్నాం. సో, యాంగులర్ జేఎస్. ఇంకొకటి ఏంటి? వెబ్ సర్వీసెస్. రెస్ట్‌ఫుల్ ఏపీఐ, మైక్రో సర్వీసెస్ అనేది ఇవ్వవసరంలా. ఎందుకని అంటే ఎక్స్‌క్లూజివ్‌గా జావా విత్ మైక్రో సర్వీసెస్ కావాలి అంటే మనం ఇవ్వచ్చు. లేదంటే మనం ఇవ్వవసరం లేదు. ఎందుకంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మీదే జావా మొత్తం రన్ అయితది. సో, అదేమి కంపల్సరీగా సెర్చ్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఏమి ఉండదు. మనకి జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌కి సెర్చ్ ఇచ్చేటప్పుడు ఏ స్కిల్స్, ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వకపోయినా నాకు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అని క్లయింట్ మనకు ఒక్కొక్కసారి కాల్‌లో రిక్వైర్మెంట్ ఇస్తారు. నాకు ఒక 5 ప్రొఫైల్స్ జావా ఫుల్ స్టాక్ ప్రొఫైల్స్ ఇవ్వు అని. అప్పుడు మళ్ళీ మనం కూర్చొని జేడీ పెట్టండి లేదంటే ఏ స్కిల్ కాంబినేషన్ కావాలండి అని మనం అడిగి మళ్ళీ వాళ్ళు చెప్పే అంత టైం ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే క్లయింట్ మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు మా దగ్గర ఈ రిక్వైర్మెంట్‌కి ప్రొజెక్షన్స్ ఇన్ని పైప్‌లైన్ ఉంది. మా దగ్గర అని వాళ్ళు చూపించుకోవడం కోసం ఏం చెప్తారంటే ఒక్కొక్క వెండర్‌కి కాల్ చేసి బాగా క్లోజ్‌గా ఉన్న వెండర్స్‌కి నాకొక 5 చెప్పనివ్వండి అని ఒక 4, 5 వెండర్స్‌ని అడుగుతారు. సో, వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళు ఇచ్చిన టైంలో 25 ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి, ఆ మీటింగ్‌లో వాళ్ళు ఏం చెప్తారు, నా దగ్గర పైప్‌లైన్ 25 రెడీగా ఉంది అని ప్రొజెక్షన్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారు. అప్పుడు ఏం చేయాలి మనం? సో, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, జావా డెవలపర్, యాంగులర్, వెబ్ సర్వీసెస్, స్ప్రింగ్ బూట్. లేదు నీకు యాంగులర్ చేసి కాదు రియాక్ట్ చేసి ఇవ్వాలని ఉంది. యూ కెన్ గివ్. ఖచ్చితంగా ఇలాగే ఇవ్వాలనే రూల్ లేదు. సో, యాంగులర్ చేసి ఇవ్వచ్చు ఐ మీన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాంగులర్ చేసి మీరు రియాక్ట్ చేసి ఇవ్వచ్చు. సో, ఇవి స్కిల్ సెట్స్. ఇవి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము నెక్స్ట్ మీకు నాకు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటే ఇంకా అర్థమవుతది. సో, అక్కడేంటంటే ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్, లొకేషన్, నోటీస్ పీరియడ్ అవన్నీ సెర్చ్ ఉంటదనమాట. మొత్తం పారామీటర్స్ అవన్నీ మనం క్లిక్ చేసుకొని జస్ట్ సబ్మిట్ కొడితే మనకి ప్రొఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. ప్రొఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ మాట్లాడి ట్రయల్ తీసుకోవడానికి ఉండదా ట్రయల్ అది? హ్మ్. ట్రయల్ వెర్షన్ ఉండదా ట్రయల్ తీసుకోవడానికి? ఏంటిది? నౌకరీ ఉండదు. నౌకరీ. ఉండదు. సో, ఇక్కడ మనం జావా ఫుల్ స్టాక్ డెవలపర్, జావా డెవలపర్, వెబ్ సర్వీసెస్, స్ప్రింగ్ బూట్ ఇచ్చాం కాబట్టి, ఇక డేటాబేస్ స్పెసిఫిక్‌గా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. ఎందుకంటే ఎనీ డెవలపర్ డేటాబేస్ మీద పనిచేస్తాడు. కాబట్టి మనం కంపల్సరీగా డేటాబేస్ కూడా సెర్చ్‌లో ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. ఎట్లా అని చెప్పేసి ఇదే ఏమంటారు స్టాండర్డ్ సెర్చ్ క్రైటీరియా ఇది అని నేను చెప్పను. ఎందుకంటే
సెర్చ్ క్రైటీరియా మనం ఎన్ని విధాలుగా మార్చుకొని కాల్స్ చేస్తాం, I mean, ఎన్ని విధాలుగా మారుస్తామో అన్ని విధాలుగా మనకు ప్రొఫైల్స్ వస్తాయి డేటాబేస్ నుంచి. అండ్ నౌకరీ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక ఎట్లా మనం అనుకోవచ్చు, ఇట్స్ లైక్ ఏ వెల్ అనుకుంటే, వాటర్ ఉంది అనుకుంటే, నువ్వు బకెట్ వేసి నువ్వు ఫుల్ చేసుకున్న వాటర్ అంటే నువ్వు ఎన్నిసార్లు బకెట్ వేస్తే అన్నిసార్లు వాటర్ తీసుకోవచ్చు అన్నట్టు. సో సెర్చ్ క్రైటీరియా మనం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇలా సెర్చ్ క్రైటీరియా ఇచ్చాము, ఒక 2-3 ప్రొఫైల్స్ వచ్చినాయి, మాట్లాడడం సబ్మిట్ చేసాం, మళ్ళీ మనకు ప్రొఫైల్స్ కావాలి, ఇదే సెర్చ్ క్రైటీరియా ఇస్తే అవే వచ్చిన ప్రొఫైల్స్ వస్తాయి మళ్ళీ. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, మోడిఫై చేస్తాం, ఏమని జావా ఫుల్ స్టాక్ ఇస్తాం. నెక్స్ట్ ఇదేంటి, జావా డెవలపర్ తీసేసి ఉత్తి జావా ఫుల్ స్టాక్ ఇచ్చి వెబ్ సర్వీసెస్, స్ప్రింగ్ బూట్, యాంగులర్ చేసే బదులు రియాక్ట్ చేసేస్తాం. సో అప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తాయి మనకి. సో అట్లా వెరైటీ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ప్రొఫైల్స్ కావాలంటే ఇప్పటికప్పుడు ఒక సెట్ ప్రొఫైల్స్ పంపించేసాగానే నెక్స్ట్ సెట్ మళ్ళీ అదే రిక్వైర్మెంట్ మీద పనిచేసినప్పుడు అదే సెర్చ్ క్రైటీరియా ఇస్తే నీకు అవే ప్రొఫైల్స్ వ్యూ అవుతాయి. వ్యూ చేస్తాము, అక్కడెక్కడే స్టాగ్నెట్ అయిపోతాం తప్ప మనం ప్రోగ్రెస్ అవ్వం. సో సెర్చ్ క్రైటీరియా ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే దానికి స్పెసిఫిక్గా ఇలానే మార్చాలి, ఇలానే చేయాలనే లేదు. మనం ఆ జాబ్ డిస్క్రిప్షన్ నుంచి అండర్స్టాండ్ చేసుకొని మనం పాయింట్ రాసుకొని స్కిల్స్ మనం అట్లా ఇవ్వచ్చు. సో మనం ఖచ్చితంగా మన సెర్చ్ క్రైటీరియాలో ఏముండాలి అంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ స్కిల్స్ ఏదన్నా పిలవచ్చు. సో మ్యాండేటరీగా కావాలనుకునే మాత్రం మన సెర్చ్ క్రైటీరియాలో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుని సెర్చ్ చేసుకుంటే చాలు. సో అది ఈ రిక్వైర్మెంట్. సో ఇంకా డీప్గా వెళ్తే వాళ్ళు ఓవరాల్గా రాస్తారు ఏమని, వీటి మీద ఉంటే మంచిది, గిట్ మీద ఉంటే మంచిది, ఏదైనా క్లౌడ్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా మంచిది, అది ఇది అని. సో మనకు అన్ని 100% మ్యాచింగ్ దొరకదని నేను చెప్పినట్టు, ప్రిఫర్డ్ ఉంటే మంచిది, ఖచ్చితంగా ఉండాలి అని అయితే లేదు. సో కొన్ని కంపెనీలు ఏంటంటే లింక్డ్ఇన్లో జాబ్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ బెనిఫిట్స్ ఏముంటాయి అవన్నీ ఇక్కడ ఇస్తారు, అవుట్ అప్లై అంటే లింక్ ఇస్తారు, జస్ట్ కంపెనీ గురించి చిన్న ఓవర్వ్యూ ఇస్తారు. సో ఏంటి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అనేది, అది జాబ్ డిస్క్రిప్షన్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ది. నేను ఇప్పుడు అదే జావా సేమ్ రిక్వైర్మెంట్ దీంట్లో ఇప్పుడు ఇందాక మనం ఫుల్ స్టాక్ లో చూసాం కదా, సేమ్ జావా ఫుల్ స్టాక్ ఇప్పుడు ప్యూర్ బ్యాక్ అండ్ డెవలపర్ అదే జావా. ఇక్కడ అదే మళ్ళీ ఏమి ఇస్తారు, లుకింగ్ ఫర్ హైలీ స్కిల్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ టు జాయిన్ అవర్ ఇన్నోవేటివ్ టీమ్. సేమ్ అదే జస్ట్ బ్రీఫ్ ఇస్తారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బ్యాక్ అండ్, ఎందుకంటే అక్కడ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ అండ్ రెండు అడిగారు, ఇక్కడ ఓన్లీ బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తే చాలు. సో ఇక్కడ చూద్దాం, డిజైన్ అండ్ డెవలప్ మెయింటైన్ సర్వర్ సైడ్ అప్లికేషన్ యూజింగ్ జావా, ఇదే పాయింట్ పైన కూడా ఉంది మీరు చూసినట్లయితే. సో ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్ ఏపీఐ వెబ్ సర్వీసెస్, ఇదే పాయింట్ పైన కూడా ఉంది. కాకపోతే అక్కడ వెబ్ సర్వీస్ అని వదిలేసాడు, రెస్ట్ఫుల్ ఏపీఐ అని వదిలేసాడు, ఇక్కడ రెస్ట్ సోప్ రెండు అడిగాడు. ఈ రెండు పాయింట్లు సేమ్ పైన ఇయ్యాలి. అంతే, బ్యాక్ ఎండ్ లో ఎక్స్క్లూజివ్ గా నువ్వు జావా ఉంటే చాలు. ఇక్కడ ఏమడిగారు, డేటాబేస్ మేనేజ్మెంట్, ఏదో ఒక డేటాబేస్ ఏమడిగారు, మాంగో, క్యాసంటా, నో ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. వాడికి ఏంటంటే కొంచెం డేటాబేస్ సైడ్ కూడా పనిచేయాలి కాబట్టి ఎస్క్యూఎల్ క్వైరీస్ వస్తే మంచిది. సో ఇక్కడ చూసారు ఎంత సింపుల్ గా ఉందో, జావా బ్యాక్ అండ్ డెవలపర్ అంటే పెద్ద కాంబినేషన్ ఏం లేదు. సో అప్పుడు మనం సెర్చ్ చేయవచ్చు ఇక్కడ జావా డెవలపర్, కావాలంటే జావా బ్యాక్ ఎండ్ అని కూడా ఇవ్వచ్చు, జావా బ్యాక్ అండ్ డెవలపర్. ఇంకేం అడిగారు, వెబ్ సర్వీసెస్ అడిగారు. వెబ్ సర్వీసెస్ కొంతమంది ప్రొఫైల్స్ లో ఇట్లా వెబ్ సర్వీసెస్ అని పెట్టేసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు వెబ్ స్పేస్ సర్వీసెస్ అని పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ స్కిల్ సెట్ లో, వాళ్ళ ప్రొఫైల్స్ లో. సో మనం సెర్చ్ కూడా అట్లనే రాసుకోవాలి. వెబ్ సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగారు, సోప్ రెస్ట్ఫుల్ అడిగారు కాబట్టి సోప్ రెస్ట్ అని ఇవ్వచ్చు, రెస్ట్ఫుల్ లేకపోయినా రెస్ట్ అని ఇవ్వచ్చు. సో అంతే, ఇవి ఇచ్చేస్తే చాలు సెర్చ్ క్రైటీరియా. స్కిల్స్ లో ఇవి ఇచ్చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్స్, లొకేషన్స్ అవన్నీ పెట్టేసి, నోటీస్ పీరియడ్ అవన్నీ పెట్టేసి సెర్చ్ కొడితే ప్రొఫైల్స్ వచ్చేస్తాయి. సో జావా బ్యాక్ అండ్ డెవలపర్ వెరీ సింపుల్ చేయడి, కాంబినేషన్స్ ఏం లేవు కాబట్టి సింపుల్ బ్యాక్ అండ్ డెవలపర్ అంతే. కాకపోతే ఒక్కొక్కసారి అడుగుతారు జావా బ్యాక్ అండ్ డెవలపర్ లో ఎక్స్క్లూజివ్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్ప్రింగ్ బూట్, లేదా విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ వెబ్ సర్వీసెస్, లేదా విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ మైక్రో సర్వీసెస్. అప్పుడు కంపల్సరీగా మనకి ఏదైతే మ్యాండేటరీ స్కిల్ ఉందో అది మనం సెర్చ్ క్రైటీరియాలో పెట్టుకోవాలి. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అనుకుందాం, ఈ రిక్వైర్మెంట్ మైక్రో సర్వీసెస్ కూడా మన సెర్చ్ క్రైటీరియా ఉండాలి. సో ఇది జావా బ్యాక్ అండ్ డెవలపర్. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టర్. సో టెస్టింగ్ అంటే మనం ఏం చేసాము, ఏమనుకున్నాం, టెస్టర్ అంటే ఒక డెవలప్ అయిపోయిన అప్లికేషన్కి మొత్తం టెస్ట్ చేసి బగ్స్ ఏమున్నాయి, అది రెడీ టు యూజో కాదో చెక్ చేసే ముందు టెస్టింగ్ వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. సో ఇక్కడ మొత్తం అదే రాసి ఉంటుంది చూడండి.
చదివితే ఇప్పుడు వీఆర్ సీకింగ్ ఏ హైలీ స్కిల్డ్ ఆటోమోటివ్ ఆటోమేషన్ టెస్టర్ ఫర్ అవర్ డైనమిక్ టీమ్. ద ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ విత్ ఫోకస్ ఆన్ ఆటోమేషన్. ఇది ఏంటంటే ప్యూర్ ఆటోమేషన్ కాబట్టి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడం కంప్లీట్లీ ఆటోమేషన్లోనే ఉండాలి. సో దానికి ఎట్లా అంటే దానికన్నా ముందు కిందకి నేను ఎందుకు వెళ్తుందంటే అసలు ఆటోమేషన్లో టూల్స్ ఏమున్నాయో అక్కడ మీకు చూపిస్తాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆటోమేషన్ టెస్టర్ అంటే వాడు ఏం చేస్తాడంటే ఇవి ఏవో ఒక టూల్స్ వాడందే వాళ్ళు చేయరు అనమాట. సో ఐదర్ సెలీనియం ఆర్ క్యూటీపీ ఆర్ టెస్ట్ కంప్లీట్, జే యూనిట్, టెస్ట్ ఎన్జీ, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రెస్ట్ ఏపీ ఆటోమేషన్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏ టూల్ మీద పని చేస్తారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జాబ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఏ టూల్ మ్యాండేటరీ అడిగారో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేవాడు కంపల్సరీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తారు. ఐదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ సి షార్ప్ ఆర్ జావా స్క్రిప్ట్. ఇప్పటి వరకు ఇవే మ్యాక్సిమం నడుస్తున్నాయి మార్కెట్లో. సో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫైల్కి మనకి మ్యాండేటరీగా ప్రోగ్రామింగ్ సైడ్ ఏం కావాలి. ఎనీ ప్రోగ్రామింగ్ ఈజ్ ఫైన్ అన్నాడు అంటే నువ్వు ఏ ప్రోగ్రామింగ్ అయినా ఇవ్వచ్చు. ఆటోమేషన్ టెస్టింగ్ విత్ జావా ఇవ్వచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సి షార్ప్ ఇవ్వచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ పైథాన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి ఎక్కువ ప్రొఫైల్స్ అవైలబుల్ ఉండేది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ విత్ జావా అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఆ తర్వాత సి షార్ప్ తక్కువ, అంటే చాలా రేర్గా అంటే ఉంటాయి ప్రొఫైల్స్. కానీ నేను ఎట్లా చెప్తున్నా అంటే తొందరగా దొరికే ప్రొఫైల్స్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ జావా, తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ జావా స్క్రిప్ట్ తొందరగా దొరుకుతాయి ప్రొఫైల్స్. దాని తర్వాత సి షార్ప్ పైథాన్ అట్లా. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి, సిఐసిడి అంటే సిఐసిడి అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కోడ్ని టెస్ట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ పాత అంటే ఒక ఒక అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ టెస్ట్ చేయడం, దాన్ని ఇంటిగ్రేట్ చేయడం, మళ్ళీ అది డిప్లాయ్ చేసి డెవాప్స్ టీమ్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట వీళ్ళు. సో ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వాళ్ళకి తెలియాలి. అండ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే జీరా, టెస్ట్ రైల్, ఇది అప్లికేషన్, ఇది ఏఎల్ఎం అనే ఒక టూల్ ఉంది. అది ఇక్కడ నేను కిందకి ఎందుకు వచ్చానంటే బేసిక్ అసలు చూడండి ఇక్కడ ఏం లేదు, స్కిల్స్ కాంపిటెన్సీలో మాత్రమే ఇవి అడిగారు. ఇక్కడ ఏదో ఒక లాంగ్వేజ్తో ఇవ్వచ్చు, అండ్ ఆటోమేషన్లో ఇవి ఏదో ఒక సెలీనియంతో ఇవ్వచ్చు, క్యూటీపీ ఇవ్వచ్చు, టెస్ట్ కంప్లీట్ ఇవ్వచ్చు, జే యూనిట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ నేను ఓపెన్ జేడీస్ ఎందుకు తీసుకున్నానంటే మీకు ఇనీషియల్గా ఈ స్కిల్తోనే కావాలి ప్రొఫైల్ అని సెర్చ్ చేసే బదులు వీటిలో ఇన్ని రకాలు ఉంటాయని మీకు తెలిస్తే, సో ఆ తర్వాత మీరు ఒకవేళ మనం వర్క్ చేసేటప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీకు ఐడియా అనేది వస్తుందని నేను ఇవి తీసుకున్నా ఈ జేడీస్. అండ్ కొంతమంది ఏంటంటే టెస్టింగ్లో ఏం అడుగుతారంటే కంపల్సరీ సర్టిఫికేషన్ అడుగుతారు, ఐఎస్టీక్యూబీ అనేది. టెస్టింగ్ వాళ్ళకి ఇది ప్రీ డిఫైన్డ్ ఐఎస్టీక్యూబీ అనేది ఒక డిఫాల్ట్, అంటే ఒక సర్టిఫికేషన్ ఇదనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఐఎస్టీక్యూబీ సర్టిఫైడ్ టెస్టర్ అని ఇస్తారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఐఎస్టీక్యూబీ దాంట్లో టెస్టింగ్ మీద ఒక టెస్ట్ జరుగుతుంది, ఒక ఎగ్జామ్, టెస్ట్ కాదే టెస్ట్ ఆర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఐఎస్టీక్యూబీ వాళ్ళు సర్టిఫికేషన్స్ ఇస్తారు టెస్టర్స్కి. సో ఆ సర్టిఫికేషన్స్ ఉంటే వాళ్ళు మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అన్నట్టు. బట్ అట్లా ఈ రోజుల్లో సర్టిఫికేషన్స్ కన్నా కూడా స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం ఉంటుంది. వర్కింగ్ కండిషన్స్, అప్లికేషన్ బాక్స్ ఇప్పుడు పైకి వెళ్దాం. సో వాడు ఏం చేయాలి అసలు బేసిక్గా కీ రెస్పాన్సిబిలిటీస్లో ఏముంటాయంటే అసలు టెస్టింగ్లో వాడు ఏం చేస్తాడు అంటే డెవలప్ ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్. సో వాడు ఏం చేస్తాడంటే వాడి కోడ్ యూజ్ చేసుకొని జావా అయితే జావా, సి షార్ప్ అయితే సి షార్ప్, పైథాన్ అయితే పైథాన్, జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, ఆ కోడ్ యూజ్ చేసుకొని ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ రాస్తాడు. అంటే ఎట్లా అంటే ఈ అప్లికేషన్కి ఈ పారామీటర్స్ టెస్ట్ చేయాలని ఒక కోడ్ రాసేస్తాడు. ఈ పేజ్కి ఈ టెస్టింగ్ జరగాలి, ఈ పేజ్లో ఎక్కడ చెక్ చేయాలి అని జావాని యూజ్ చేసో, సి షార్ప్ని యూజ్ చేసో, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాడు ఒక ఆటోమేటెడ్ స్క్రిప్ట్ని రాస్తాడు, డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ డెవలప్ చేసిన స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ ఆటోమేషన్ అనలైజ్ రిజల్ట్స్ అనలైజ్ చేసి రిపోర్ట్ డిఫెక్ట్స్, అంటే ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ వచ్చినాయో ఆ కోడ్లోని ఆ అప్లికేషన్లో అవి వచ్చినాయి ఏం చేస్తారు, అవి తీసుకొచ్చి డెవలప్మెంట్ టీమ్కి రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ ప్లానింగ్ అంటే కొలాబరేట్ విత్ క్యూఏ టీమ్, అంటే మొత్తం క్యూఏ టీమ్ కూర్చొని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అంటే ఈ పేజ్లో ఈ స్ట్రాటజీలో మనం టెస్ట్ చేద్దాం, ఈ అప్లికేషన్లో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ మాడ్యూల్ చేయి, నేను ఈ మాడ్యూల్ చేయి, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం, ఓవరాల్ ఇలా చేద్దాం అని వాళ్ళు మొత్తం ఒక డిఫైన్ చేసుకుంటారు స్ట్రాటజీని. సో టెస్ట్ ప్లానింగ్ అది. సో టూల్స్ సెలెక్షన్, ఏ టూల్స్ ద్వారా మనం టెస్ట్ చేద్దాం,
ఈ పర్టికులర్ అప్లికేషన్ లేదంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏ టూల్స్ వాడదాం. సో అవన్నీ కీవే టీమ్ వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకొని డిఫైన్ చేసుకునే స్ట్రాటజీస్ ఇవన్నీ. నెక్స్ట్ అలా ఇంటిగ్రేట్ అయిపోయి ఐ మీన్ ఆల్రెడీ అవుట్పుట్స్ వచ్చిన వాటిని డెవాప్స్ టీమ్ వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇక్కడ వరకు అయిపోయింది, ఇంతవరకు క్లియర్ ఈ కోడ్ అని డెవాప్స్ టీమ్ వాళ్ళకి పుష్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళేది డిప్లాయ్మెంట్ అయ్యేలాగా చేస్తారు డెవాప్స్ టీమ్. సో కోడ్ రివ్యూస్, మనం రాసిన కోడ్ ఎప్పటికప్పుడు మంచి కరెక్ట్గానే ఉందా లేదా రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే మనం కోడ్ సరిగా రాయకపోతే టెస్టింగ్ సరిగా జరగదు. సో అప్పుడు మళ్ళీ ఇష్యూస్ వచ్చినాయంటే టెస్టర్ మీద వచ్చి పడతారు. సో వాళ్ళు కోడ్ రివ్యూస్ ఎప్పటికప్పుడు చేసుకుంటారు. మన కోడ్ కరెక్ట్గానే ఉందా, కరెక్ట్గానే మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, టెస్టింగ్ కరెక్ట్గా జరుగుతుందా అనేసి. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే సేమ్ ఒక అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని టెస్టింగ్ చేసేది అనమాట. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఎంత బాగా, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, దానికి లిమిట్ ఇంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 యూజర్స్, 12 యూజర్స్, 15 యూజర్స్ అని. సో ఒకేసారి 15 యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ స్లో అవ్వడం ఉంటుందా, లేదంటే డేటా రిట్రీవ్, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి తత్కాల్ టికెట్ అప్పుడు మనం ఐఆర్సిటీసీలో బుక్ చేసి అప్లికేషన్ స్లోగా ఉందా, సర్వర్ స్లోగా ఉందా అనుకుంటాం. అప్పుడు ఏమైందంటే దాని కెపాసిటీ ఎంత ఉంది దానికి ఉంటుంది, అంటే దాని బ్యాండ్విడ్త్ ఎంత అని. సో దానికన్నా ఎక్కువ యూజర్స్ లాగిన్ అయినప్పుడు దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ అప్లికేషన్ పెద్దగా రెస్పాండ్ కాదు ముందు. ఎందుకంటే అక్కడ ఆపరేషన్ జరగదు. నెక్స్ట్ దానికి ఇన్స్ట్రక్షన్స్ సర్వర్ సైడ్ నుంచి డేటాబేస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి, అవన్నీ బ్లాకేజ్ అయిపోద్ది. కాబట్టి అవి మనకి ఎమ్మటే క్లిక్ చేయగానే అప్డేట్ రెస్పాండ్ అవ్వడం కానీ అవ్వవు. సో అదంతా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మామూలుగా మనం మన అప్లికేషన్లో కొన్ని ఫంక్షనాలిటీస్ పెట్టుకుంటాం కదా. మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు చిన్న డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితే మళ్ళీ వాటిని అప్డేట్ చేసి న్యూ చేంజెస్ పెట్టి మళ్ళీ అప్లికేషన్కి పెట్టినప్పుడు మిగతా ఫంక్షనాలిటీ ఏమీ డిస్టర్బ్ కాకూడదు. సో అలాగా టెస్ట్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో ఒక ఆటోమేషన్ టెస్టింగ్ వాడు ఈ అన్ని రోల్స్ పనిచేస్తాడు అనమాట. సో ఆ రోల్స్ పనిచేయడానికి ఏ టూల్స్, ఏ స్క్రిప్ట్స్, ఏ డేటాబేస్, ఏ టూల్స్ అనేది ఈ కిందన మొత్తం. ఇప్పుడు దీనికి సెర్చ్ ఏమి ఇస్తాం అప్పుడు అంటే, సింపుల్గా మనకి అన్ని ఓపెన్ చేయడం కాబట్టి ఇది ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ అని ఇవ్వచ్చు, లేదా ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం జావా మ్యాండేటరీ అనుకుందాం, జావా సెలీనియం మీద అనుకుందాం, సెలీనియం మెయిన్ ఇవి అనుకుందాం. నెక్స్ట్ ఇంకా మ్యాండేటరీ స్కిల్స్ ఏం అడిగారు రిక్వైర్మెంట్లో, ఆటోమేషన్ టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసాం. సో ఇవి ఆల్రెడీ ఏదో ఒక టూల్స్ మీద పనిచేస్తారో స్పెసిఫిక్ ఏవో సిఐసిడి నాలెడ్జ్ ఉంటే చాలా అన్నారు కాబట్టి నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇలా ఇచ్చేయచ్చు మనం సెర్చ్. ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, జావా, సెలీనియం ఇవ్వచ్చు. గిట్ ఇచ్చాడు కదా రెపోజిటరీ, గిట్ ఇవ్వచ్చా మనం? ఇవ్వచ్చు ఇక్కడ, ఇవ్వచ్చు. వర్షన్ కంట్రోల్ది. ఇవ్వచ్చు. నేను ఎక్స్పీరియన్సెస్ అవేమి ఇక్కడ తీసుకోలేదు, జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ మనకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి తీసుకోవాలి. నేను ఒకరోజు నౌకరీ సెషన్లో ఇదే జాబ్ డిస్క్రిప్షన్స్కి మనం నౌకరీలో మళ్ళీ అలా సెర్చ్ చేస్తామో కూడా కావాలంటే చూపిస్తాను నేను. ఓకే, సేమ్ అప్లికేషన్ వాస్ కంపెనీ ఓవర్వ్యూ, ఈక్వల్ ఎంప్లాయర్ ఆపర్చునిటీ స్టేట్మెంట్ అవంటే అదేం ఉండదు. ఈక్వల్ ఎంప్లాయ్ అంటే ఈ కంపెనీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అందరికీ. సో మనం ఎవరిని డైవర్స్ ఐ మీన్ డిఫరెన్షియేట్ చూడడం అన్నట్టుగా ఒక చిన్న స్టేట్మెంట్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలో కింద ఫార్మేట్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇది బిజినెస్ అనలిస్ట్. అసలు బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే, సో చాలా వరకు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ముందు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు, అంటే వాడు అక్కడ జాయిన్ అయినాక వాడు ఏం చేయాలి అని. సో మనం కరెక్ట్గా జాబ్ డిస్క్రిప్షన్ చదివితే అసలు బేసిక్గా ఆ రోల్ కూడా ఏం చేస్తాడని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎంతో కొంత కొంచెం ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బేసిక్గా సాఫ్ట్వేర్ ఐడియా టచ్ ఉంటుంది కాబట్టి మనం ఏ స్ట్రీమ్లో చదువుకున్నా, సో మనకు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదివితే వాడు అక్కడ ఏం పని చేస్తాడు అనేది ఐడియా వచ్చేస్తుంది బేసిక్గా. సో ఇప్పుడు అందుకనే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే ఏంటి, మన క్లయింట్ సైడ్ నుంచి బిజినెస్ రిక్వైర్మెంట్స్, స్టేక్ హోల్డర్స్ అంటే నథింగ్ బట్ అదే ఇక్కడ ఏమంటారు, కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ హూ ఎవర్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఈ వర్క్ అసలు ఎలా చేయాలి అని రిక్వైర్మెంట్. నెక్స్ట్ ప్రాసెస్ మ్యాపింగ్. స్టేక్ హోల్డర్స్ అంటే అదేదో పెద్ద పదం అనుకున్నారు. స్టేక్ హోల్డర్స్ అంటే నథింగ్ బట్ విక్కీ చెప్పినట్టు కస్టమర్స్ అవ్వచ్చు, వెండర్స్ అవ్వచ్చు, లైక్ క్లయింట్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ అదొక ఫార్మల్ వర్డ్ అనమాట కార్పొరేట్ దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. ఓకేనా, అదేం పెద్ద ఇదేం కాదు.
సో నెక్స్ట్ ప్రాసెస్ మ్యాపింగ్ అంటే అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టే వచ్చింది అనుకుందాం కస్టమర్ నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ చేయమని. సో బిఏ వాడు ఏం చేస్తాడు, ఒక బిఏని ట్యాగ్ చేస్తారు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్. ఆ బిఏ వాడు ఏం చేస్తాడంటే వాళ్ళతో డైలీ అంటే వాడికి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చే వరకు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాళ్ళతో డైలీ కనెక్ట్ అయ్యి ఎక్కువ అసలు ఏంటి అంటే మీ అప్లికేషన్ ఎలా కావాలి, ఎటువైపు ఏ ఆప్షన్ ఉండాలి, ఏది క్లిక్ చేస్తే ఏ రావాలి ఆ మొత్తం తెలుసుకొని దాన్ని అసలు ఆ తర్వాత డివైడ్ చేసుకుంటారు ఏ వర్క్ మనం ఎవరికి ఇవ్వాలి మన టీంలో అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకొని. సో నెక్స్ట్ డేటా అంటే అసలు మనం ఏ డేటా ఇప్పుడు ఆ పోర్టల్ చేయాలి లేదా అప్లికేషన్ చేయాలంటే ఎలాంటి డేటా మనకు కావాలి. సో ఆ డేటాని ఐడెంటిఫై చేయడం తర్వాత సొల్యూషన్ డిజైన్ అంటే టెక్నికల్ టీంతో కూర్చుంటాడు అసలు అసలు దీన్ని మనం ఎలా చేయాలి ఈ అప్లికేషన్. సో టెక్నాలజీ వైజ్ మనం ఏం చేయొచ్చు, దీనికి టెక్నాలజీతో ఎట్లా చేయొచ్చు అని మొత్తం అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి చెప్తాడు. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ వీళ్ళు అనుకున్న ఒక ప్లాన్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్తారు. ఇగో మీరు ఇచ్చిన అప్లికేషన్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఈ టెక్నాలజీలో చేద్దాం అనుకుంటున్నాం, ఇంత టైంలో కావాలి, ఎంత రెవెన్యూలో చేస్తాం, అవి చేస్తాం మొత్తం వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారనమాట. అంటే జస్ట్ ఫంక్షనల్ గా ఊరికే రఫ్ గా ఒక స్కెచెస్ అంట మామూలుగా మనం స్కెచ్ అనే పదం నేను వాడుతున్నా అంటే రఫ్ గా ఒక పీపీటీలోనో లేదంటే రఫ్ గా ప్రెజెంటేషన్ ఇస్తారు. యూజర్ స్టోరీస్ అంటారు దాన్ని. సో ఇలా ఉంటది మీ అప్లికేషన్ అంటే ఒక రఫ్ ప్రెజెంటేషన్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఇలా చేస్తాం, సో మేము అనుకున్నది ఇది అని ఒక యూజర్ స్టోరీస్ వాళ్ళకి ఇస్తారు. సో అక్కడి నుంచి ఏమైతుంది వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇంకా మాడిఫికేషన్ చేసి ఇగో ఇట్లా ఉంది ఇలా చేసేసి ఏంటన్నా వచ్చినప్పుడు అప్పుడు ప్రాజెక్ట్ టీం వాళ్ళకి ఇచ్చి ఇంకా అక్కడ నుంచి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదాకా బిఏ వాడు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదాకా కాదు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయి నడిచేటప్పుడు కూడా మళ్ళీ అప్పటికప్పుడు క్లయింట్స్ కస్టమర్స్ పెద్ద కంపెనీలో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇన్స్టాంట్ చేంజెస్ చెప్తారు. ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ వాళ్ళకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాదే ఉంది ఎన్సిఆర్ వాయిక్స్ అనే కంపెనీ. మా వాళ్ళు ఏం చేస్తారు అంటే రీటైల్ లేదా ఇప్పుడు రిలయన్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది రిలయన్స్, మా ఉన్నాయి మనకి రిలయన్స్ ఫ్రెష్ అట్లా ఏ ఉన్నాయి కదా. సో మా వాళ్ళు ఏం చేస్తారు అంటే బేసిక్ గా దానికి సరిపడే పాయింట్ ఆఫ్ సేల్స్ కి ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మా వాళ్ళు డెవలప్ చేసి పెట్టేశారు. సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రిలయన్స్ అనే కంపెనీ ఎన్జిఆర్ వైస్ వచ్చి మేము ఇంకొక 2-3 స్టోర్స్ పెడతాం. సో ఆ 2-3 స్టోర్స్ కి పాయింట్ ఆఫ్ సేల్స్ కి కావాల్సిన ఎక్విప్మెంట్, ఆ సాఫ్ట్వేర్, మళ్ళీ మా దగ్గర ట్రాన్సాక్షన్స్ జరిగే డేటా అంతా మీరు వర్కౌట్ చేసి పెట్టాలి అని మాకు వచ్చారనుకో మేమేం చెప్తాం, మేము ఆల్రెడీ మా బిజినెస్ అది కాబట్టి పాయింట్ ఆఫ్ సేల్స్కి మా దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంది. ఇక ఆ పేర్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమరాల్డ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మా అంటే ఎమరాల్డ్ అని పిలుస్తారు. ఇగో దాంట్లో ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇది మీ బిజినెస్కి సరిపోద్ది. మేము వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇచ్చేస్తాం. వాళ్ళు అనలైజ్ చేసుకొని ఏం చెప్తారు, ఈ ప్రోడక్ట్ బాగుంది కానీ దీంట్లో మాకు ఇంకా ఈ చేంజెస్ కావాలి. సో ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ అలా కావాలి అంటే నేను ఇక్కడ అక్కడ అని అంటున్నా కానీ దాంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మోడిఫికేషన్ వాళ్ళు అడుగుతారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ప్రోడక్ట్ని ఇప్పుడు ఎన్హాన్స్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తారు. ఓకే ఇది బాగానే ఉంది అని చెప్పేసి ఫస్ట్ తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఆ స్టోర్స్ ఓపెన్ అవుతాయి, అక్కడ డిప్లాయ్ చేసేసుకుంటారు. ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్స్ పని నడుస్తూ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ డేటా వీళ్ళ డేటాబేస్ లో స్టోర్ అవుతా ఉంటుంది. బట్ వాళ్ళ మధ్యలో ఏదో ఇష్యూస్ అయ్యో ఫేస్ అయినాయి, అది ఏదోనా కానివ్వండి. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమంటారు, మీరు చేసి ఇచ్చారు కదా ఈ మధ్య మాకు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అయినాయి. సో దానికోసం మేము ఇలా ఇలా ఉంటే బాగుంటుందని మా అప్లికేషన్ అని మేము అనుకుంటున్నాము అని. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది నడుస్తుంది కదా అనే ఉండదు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి తగినట్టుగా ఆ 1-2 ఆప్షన్స్ చేంజ్ చేయడము, లేదంటే ఆప్షన్ లేదనుకో మళ్ళీ డెవలప్మెంట్ టీమ్తో వర్క్ చేసి ఆ అప్లికేషన్లో ఆ ఆప్షన్ వచ్చేలాగా మళ్ళీ కాన్ఫిగర్ చేయడము ఇవన్నీ చేస్తారనమాట. సో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఒక ప్రాజెక్ట్ లో ఇంత కీ రోల్ ప్లే చేస్తాడు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్, ఇలాంటి క్లయింట్ ఇంటరాక్షన్స్, డీలింగ్స్ పెట్టుకునేదంతా బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. ఎందుకంటే డెవలపర్ టీము, టెస్టర్ టీము వాళ్ళ డ్యూటీ ఏంటి, బిజినెస్ అనలిస్ట్ నుంచి వచ్చిన అప్డేట్, అరే బాబు మనం ఇచ్చిన అప్లికేషన్ లో ఇంకో ఆప్షన్ యాడ్ చేయమంటున్నారు, లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ రావాలంట, అక్కడ ఈ డేటా రావాలంట అని. బట్ మన అప్లికేషన్ లో ఆ ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు టెక్నికల్ టీం వాళ్ళు డెవలపర్స్ కూర్చొని ఆ ఆప్షన్ మళ్ళీ దానికి కోడ్ చేంజెస్ చేసి మళ్ళీ అక్కడ ఆప్షన్ వచ్చేలాగా పెట్టి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఏమైతే కావాలనుకున్నారో ఆ పేజ్ వచ్చేలాగా చేసి మళ్ళీ వాళ్ళని టెస్ట్ చేసి ఆ పేజెస్ మళ్ళీ పాత అప్లికేషన్కి డిప్లాయ్ చేసి దాన్ని మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ వాళ్ళకి అక్కడ పెడతారు. అవి మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో అంటే ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ అయిపోయింది కదా అంటే అయిపోయింది అనడానికి లేదు. కస్టమర్ మళ్ళీ వచ్చి నాకు ఇంకా ఈ మోడిఫికేషన్స్ కావాలి, ఈ చేంజెస్ కావాలి అని ఎప్పటికప్పుడు అది ఎన్హాన్స్మెంట్స్ చేయించుకుంటానే ఉంటారు. సో అది బిజినెస్ అనలిస్ట్ బేసిక్ రోల్.
ఇక్కడ కిందకి వచ్చేసి వాడికి ఏమేమి ఉండాలి అసలు బేసిక్ అంటే అనలిటికల్ స్కిల్స్ ఉండాలా. ఏం అనలిటికల్ స్కిల్స్? డేటాని రిప్రజెంట్ చేయడము, కమ్యూనికేట్ చేయడము, బిఏ టూల్స్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వాడడము, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎజైల్ మెథడాలజీ, స్క్రమ్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ అని టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎజైల్, స్క్రమ్, ఇప్పుడు స్కేల్డ్ ఎజైల్ నడుస్తుంది బయట. అంటే ఏం లేదు, ఆ ప్రాసెస్ నే పేరు పెట్టుకున్నారు. ఎజైల్ అంటే ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ ఒకే టైం చేయడం అంటారు. వాటర్ ఫాల్ అంటే ఏంటంటే వాళ్ళు ఫ్లో చార్ట్ పెట్టుకుంటారు. ఈ పని అయినాక ఈ పని స్టార్ట్ చేయాలి, ఈ పని అయినాక ఈ పని స్టార్ట్ చేయాలి అని. వాటర్ ఫాల్ ఏమవుతుందంటే ఒకళ్ళ పని చేయకపోయినా ఇంకో పని అయిపోద్ది. బట్ ఎజైల్లో అలా ఉండదు. ఎజైల్లో ఏంటంటే ఇప్పుడు 3 టాస్క్స్ అనుకో, ఫస్ట్ టాస్క్ ఇనిషియేట్ అయ్యి కొంచెం ప్రోగ్రెస్ అవ్వగానే సెకండ్ టాస్క్ ఇనిషియేట్ అయిపోవాలి. అది అయితేనే ఇది అవ్వడానికి అని లేదు. సో అప్పుడు సెకండ్ అయ్యి కొంచెం ఇనిషియేట్ అయ్యి మధ్యలోకి రాగానే థర్డ్ టాస్క్ డౌన్ ద లైన్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 3 టాస్క్స్ అయిపోతాయి ఆ టైంలో. వేరేజ్ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏమేంటి, ఫస్ట్ టాస్క్ అయితేనే సెకండ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ టాస్క్ అయితేనే థర్డ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో అదంతా డిలే ప్రాసెస్. ఇప్పుడు బయట మార్కెట్లో ఎజైల్ ఎజైల్ మీద నడుస్తుంది, స్కేల్డ్ ఎజైల్ మీద నడుస్తుంది. ఏ ప్రాజెక్ట్స్ అన్నా బయట సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. సో ఇవన్నీ బేసిక్ స్కిల్స్ వాడికి కావాలి. సో ఇంకా ఇన్ డీటెయిల్ కావాలి అంటే ఏం కావాలంటే ఏం సర్టిఫికేషన్, పిఎంఏ అంటే సర్టిఫైడ్ బిజినెస్ అనలిస్ట్ ప్రొఫెసర్ సర్టిఫికేషన్ ఉండాలా. ఈ ఐటీ మార్కెట్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఈ ఏంటంటే డేటా టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఒక ఒక బిఏ ఆర్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు క్లయింట్తో మాట్లాడడం, కస్టమర్తో మాట్లాడడం, వాళ్ళకి డేటా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే అలానే మాట్లాడతారంటే డైలీ పావుగంటకు ఒకసారి క్లయింట్లు కస్టమర్లు ఏమి వీళ్ళతో మాట్లాడరు. వాళ్ళకు టైం ఇస్తారు, ఆ టైంలో మాట్లాడతారు. మాట్లాడిందంతా బ్రీఫ్ గా వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా మన డాక్యుమెంట్ ఫార్మేట్ ఉంది. ఇప్పుడు మనకంటే టైం ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్ ఫార్మేట్ ఇలా పెట్టుకొని పైనుంచి కింద పేజ్ టు పేజ్ చదువుకోవడానికి అవ్వదు. ఇప్పుడు వేరే కస్టమర్స్ ఆ హై లెవెల్లో ఉండేవాళ్ళు ఏంటి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి మార్నింగ్ నుంచి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పవర్ బిఐ కానీ ఎస్క్యూఎల్ ఐ మీన్ టాబ్లీ అనేది ఒక డాష్ బోర్డ్ లో మొత్తం డేటా వచ్చేది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి. ఇప్పుడు పవర్ బిఐ డాష్ బోర్డ్ ఉంది. సో వాళ్ళు ఇది ఒక డాష్ బోర్డ్ అండి, ఈ కామర్స్ సేల్స్ అనాలిసిస్ ఆ మొత్తం ఒక డాష్ బోర్డ్. ఇట్లా డాష్ బోర్డ్ లో చేసి ఇవ్వాలి. వాళ్ళు చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ ఉంది. ఇక్కడ వాళ్ళు క్లిక్ చేశారనుకో వాళ్ళకి ఏదైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో అది వస్తుంది. అది క్లిక్ చేసి ఈ డేటా మొత్తం చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ జోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మల్టిపుల్ జోన్స్ లో, అంటే నేను ఇక సేల్స్ గురించి మాట్లాడినా కాబట్టి సేల్స్ డేటా మాట్లాడుతున్నా ఎగ్జాంపుల్. సో వాళ్ళు అలా ప్రాజెక్ట్ డేటా ఇవ్వాలనుకో, ఫ్రంట్ ఎండ్ లో అయితే ఇట్లా ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయగానే ఫ్రంట్ ఎండ్ లో అనగానే ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, మొత్తం ఇట్లాగా డేటా వీళ్ళు ఒక డాష్ బోర్డ్ లో ఇచ్చేస్తారు. సో వాళ్ళకి ఉమ్, ఏంటిది? స్క్రీన్ షేరింగ్ ఐ మీన్ వేరే విండో లేదు వినాయక్. ఐ మీన్ ఈ విండోనే ఒకటి కనబడుతుంది. నాది రావట్లా మీకు? లేదు 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 రావట్లేదు. సింగిల్ విండో వచ్చు. నువ్వు హోల్ స్క్రీన్ షేరింగ్ పెడితే అప్పుడు మిగతా విండోస్ కూడా కనబడతాయి. బట్ ఒక విండోనే పెట్టినట్టున్నావు. రావట్లేదా Yeah. ఇప్పుడు కూడా? ఇప్పుడు కనబడుతుంది. ఉమ్. ఇప్పుడు చూడండి, ఇట్లా ఈ కామర్స్ సేల్స్ అనాలిసిస్ అనే ఒక డాష్ బోర్డ్ ఇది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇప్పుడు మన దగ్గర రెడీగా లేదు కాబట్టి. సో ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటి, సేల్స్ బై లొకేషన్, సేల్స్ ఆర్ యావరేజ్ బై ఆర్డర్ ఎవ్రీ ఇయర్. సో ఏ ఉన్నాయి, డిజిటల్ కెమెరాస్, మొబైల్స్, టాబ్లెట్స్, హోమ్, కిచెన్ అండ్ డైనింగ్, ఏ అన్ని ఎంత సేల్ అయింది. సో రాంగ్ ఐటమ్స్ ఏమున్నాయి, క్వాలిటీ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇలా ఓవరాల్గా వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ అని ఉందా, ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ కొట్టి డిజిటల్ కెమెరాస్ అని కొట్టి జోన్ అని కొట్టి వీళ్ళకి ఏదన్నా ఒక జోన్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఒక జోన్ ఉంది అనుకున్నాం. విజయవాడ అని క్లిక్ చేసి ఈ ఇయర్ది కొడితే ఈ డేటా మొత్తం వాళ్ళకి కావాలి మళ్ళీ చేంజ్ అయిపోద్ది అనమాట. సో అలాగా పవర్ బిఐ డాష్ బోర్డ్స్, ట్యాబ్లెట్ డాష్ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్లా ఒక డాష్ బోర్డ్ లో మొత్తం డేటా ఒకటే స్లైడ్, మళ్ళీ మన పీపీటీ లాగా 10 స్లైడ్స్ 15 స్లైడ్స్ ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ సర్చ్ క్రైటీరియా వచ్చేది, ఇక్కడ చూడు ఇయర్, మంత్, కంట్రీ, కేటగిరీస్. సో ఇలాగా డాష్ బోర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ క్లిక్ చేసుకున్నారు అనుకో, ప్రాఫిట్ క్లిక్ చేస్తే ప్రాఫిట్ వైజ్ వస్తుంది. లేదు ప్రొడక్ట్ వైజ్ కావాలండి, ప్రొడక్ట్ వైజ్ వచ్చేది. లేదు ఇక్కడ ఇయర్, ఈ ప్రొడక్ట్
ఈ ఇయర్లో ఎంత చేసింది, లేదంటే ఈ ప్రోడక్ట్ ఈ కంట్రీలో ఎంత సేల్ చేసింది. సో అలా ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఒకటే డాష్ బోర్డ్ అంటే నథింగ్ బట్ ఒక్క స్లైడ్లో మొత్తం డేటా ఇంటిగ్రేట్ చేసి పెట్టేస్తారు. సో అలాంటి డేటా వాళ్ళు కస్టమర్స్కి ఇస్తే వాళ్ళకి టైం సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్లో ఇచ్చి ఇగో మనం డిస్కస్ చేసాము, ఈ చేంజెస్ చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము అని చెప్పేసి మొత్తం వాళ్ళకి వర్డ్ ఫార్మేట్ ఇచ్చారు కస్టమర్స్ చూడను కూడా చూడరు వాళ్ళు. సో అందుకోసం కొత్త వచ్చిన బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్సే ఈ ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ. సో వీటికి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఈ పవర్ బిఐ ట్యాబ్లు ఇవన్నీ డేటా నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఇన్ ద సెన్స్ నా దగ్గర యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ మా అన్నయ్య పాత ల్యాప్టాప్లో పవర్ బిఐ ఉండేది. నేను ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ చేసుకున్నప్పుడు అక్కడ ఎలా ఉండిద్ది అంటే సోర్స్ నువ్వు క్లిక్ చే ఇక్కడ అంటే ఫస్ట్ మనం ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళంగానే సోర్స్ అడుగుతుంది. సోర్స్ డేటాబేస్లో ఉంచా, క్లౌడ్లో ఉంచా, నీ ఎక్సెల్ షీట్లో ఉంచా. సో ఎన్ని ఆప్షన్స్ అడిగిద్ది. మనం ఎక్సెల్ షీటే క్లిక్ చేస్తే మనం ఏ ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేస్తామో ఆ డేటా దీనికి టైప్ అయిపోద్ది. దాన్ని మనం ఇక్కడ కావాల్సినట్టుగా ఆప్షన్స్ ఇక నీకు ఇయర్ వైజ్ డేటానా, రిక్వైర్మెంట్ వైజ్ డేటానా, లేదంటే క్లయింట్ వైజ్ డేటానా, ఏ మంత్ ఏ క్లయింట్కి ఎన్నో ఆన్బోర్డ్స్ చేసాం మన వరకు మాట్లాడుకుంటే అలాంటిది కూడా మనం పవర్ బిఐలో ఒకటే డాష్ బోర్డ్లో చేసేసేయచ్చు. ఇయర్ ఒక ఆప్షన్ పెట్టేస్తాం, నెక్స్ట్ లేదంటే స్కిల్స్ లేదంటే క్లయింట్ వైజ్ పెట్టేస్తాం, మంత్లీ పెట్టేస్తాం. అట్లా ఒక టేబుల్స్ పెట్టేసి మనం ఒక దాంట్లోనే పెట్టేస్తే మొత్తం అది తీసి ఇంటిగ్రేట్ అయిపోద్ది డేటా. మనం జస్ట్ మోడిఫికేషన్ ఏదైతే ఇయర్ లేదంటే ఏదైతే క్లయింట్ వైజ్ క్లిక్ చేస్తామో ఆ డేటా ఆ డాష్ బోర్డ్లో వస్తుంది. సో అంత సింపుల్గా అవుతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు. సో అందుకోసం వాళ్ళకి ఇదంతా ఎందుకు స్టోరీ చెప్పానంటే ఇంత స్టోరీ. సో వాళ్ళకి ఈ టూల్స్ మీద కావాలి. ఎందుకంటే వీళ్ళు జరుగుతున్న వర్క్ మొత్తం ఒక డాష్ బోర్డ్లో పెట్టేస్తే క్లయింట్ చూసుకోవడానికి వాళ్ళకి రిఫరెన్స్ ఉంటుంది. అది బిజినెస్ అనలిస్ట్. సో ఇంకా బిజినెస్ అనలిస్ట్కి సెర్చ్ అంటే పెద్ద ఏముండదు, టైటిల్లోనే ఉంది. ఇక్కడ స్కిల్ సెట్స్ ఏముండవు కాబట్టి సింపుల్గా బిజినెస్ అనలిస్ట్ ఇవ్వచ్చు. సింపుల్గా బిజినెస్ అనలిస్ట్ అని ఇవ్వచ్చు. స్పెసిఫిక్గా ఏ టూల్స్ మీద కావాలి, లేదంటే పవర్ బిఐ ఎక్స్క్లూజివ్గా పవర్ బిఐ డాష్ బోర్డ్ చేసుకోవడం అనుకో బిజినెస్ పవర్ బిఐ, లేదు ట్యాబ్లెట్ మీద కావాలి అనుకో. కొంతమంది ఏమడుగుతారు బిజినెస్ అనలిస్ట్, కొంతమంది ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మొత్తం అప్లికేషన్ రెడీ అయిపోయింది, మన యూజర్స్కి ఇచ్చేసాము. సో అప్పుడు ఏమన్నా ఎర్రర్స్ వస్తున్నాయా అనేసి వీళ్ళు ముందుగానే దాన్ని సిమ్యులేట్ చేసుకొని టెస్ట్ చేస్తారు అప్లికేషన్ని. సో అలాంటి యూఏటి కానీ బేసిక్ టెస్టింగ్ వాళ్ళు చేస్తారనమాట, టెస్ట్ కేసెస్ రాయటం. సో అప్పుడు దాన్ని తగ్గట్టుగా బిఏ విత్ టెస్టింగ్ అన్నప్పుడు బిఏ విత్ యూఏటి అని, లేదంటే టెస్టింగ్ అని అలా ఇవ్వచ్చు. సో ప్రొఫైల్స్ వస్తాయి. సో ప్రొడక్ట్ ఓనర్. సో ఈ ప్రొడక్ట్ ఓనర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఎట్లా ఉంటాయి అంటే మిక్స్డ్ రోల్స్ చేపించేస్తాయి. నేను కరెక్ట్ ఈ రోల్స్ ఎందుకు బిజినెస్ అనలిస్ట్ తర్వాత ప్రొడక్ట్ ఓనర్ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఇవే ఎందుకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మనకి వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని కంపెనీస్ ఎట్లా పనిచేస్తాయి అంటే ప్రొడక్ట్ కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా ప్రొడక్ట్ ఓనర్స్ అని తీసుకుంటారు. అంటే ఒక ప్రోడక్ట్ని అంటే స్క్రాచ్ కాడి నుంచి డెలివరీ అయ్యే వరకు వాడు డెవలప్ చేయాలి కాబట్టి సో ప్రతి చోట వాడు ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. సో అందుకోసం ప్రొడక్ట్ ఓనర్స్ని ప్రొడక్ట్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. ఇప్పుడు అదే కొన్ని సార్లు టెక్ మహీంద్రా కంపెనీకి కస్టమర్ ఒక ప్రొడక్ట్ కంపెనీ, లేదంటే వాళ్ళ క్లయింట్ ఒక ప్రొడక్ట్ కంపెనీ ఇలాంటి రోల్స్ వస్తాయి అనమాట. లేకపోతే సాధారణంగా రావు. ఈ రోల్స్ ఎక్స్క్లూజివ్గా చాలా వరకు ప్రొడక్ట్ కంపెనీస్ నుంచే వస్తాయి, ప్రొడక్ట్ ఓనర్ అనే రోల్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫైనింగ్, ప్రియారిటైజింగ్, ఎవాల్యుయేటింగ్ ద వర్క్ జనరేటెడ్ బై సాఫ్ట్వేర్ స్క్రమ్ టీమ్. వాడు ఏం చేసిన ప్రొడక్ట్ విజన్ అంటే మనం ఈ ప్రొడక్ట్ ఎలా డెవలప్ చేయాలి, సో దానికి స్ట్రాటజీ ఏంటి, ఆ రోడ్ మ్యాప్ ఏంటి, నెక్స్ట్ అది కరెక్ట్గా మన కంపెనీ గోల్స్ కస్టమర్ నీడ్స్ దాన్ని మీట్ అవుతుందా. బ్యాక్లాగ్ మేనేజ్మెంట్ అంటే సో ఇప్పుడు ఒకసారి మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఛాలెంజెస్ వస్తాయి. ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఈ ఆప్షన్ రాదు, లేదంటే ఈ ప్రోడక్ట్లో ఇలాంటి ఇష్యూ వస్తుంది. సో అవన్నీ ముందుగానే చేసుకొని దానికి మొత్తం డేటా రెడీ చేసుకోవడం, స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం. మస్ట్ రిక్వైర్మెంట్ డెఫినేషన్ అంటే సేమ్ యూజర్ స్టోరీస్ ఇందాక చెప్పినట్టే. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అంటే అది చెప్పా కదా. సో క్లయింట్స్ని కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం, మళ్ళీ చేంజెస్ ఏమంటే చేయడం అవన్నీ. స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్టు
స్ప్రింట్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎవ్రీ 15 డేస్కి, ఎవ్రీ 2 వీక్స్ని ఒక స్ప్రింట్ అంటారు. సో దీన్ని ఎన్ని స్ప్రింట్స్లో ఈ ప్రోడక్ట్ మనం డెవలప్ చేయగలుగుతాము. సో అదంతా స్ప్రింట్ ప్లానింగ్ అన్నంతా దాని కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. సో వాడు ఏం చేయడు ఇక్కడ, వాడు ఏం చేస్తాడు, వర్కింగ్ క్లోజ్లీ విత్ ద డెవలప్మెంట్ టీమ్ టు ఎన్షూర్ దట్ దే అండర్స్టాండ్ ద విజన్ అండ్ డెలివరింగ్ ఫ్యూచర్ దట్ ద మీట్ రిక్వైర్మెంట్స్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో వాడు ఇప్పుడు డెవలపర్స్తో ఇంటరాక్ట్ కావడం, టెస్టింగ్ లైట్ ఏమన్నా బేసిక్ టెస్టింగ్ ఉంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఆ ఫీచర్స్ని టెస్ట్ చేయడము. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడము. సో అంతా అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం, ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేయడము. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే మళ్ళీ వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా యూజర్స్కి లేదంటే కస్టమర్స్కి వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ ఏదైనా ఛాలెంజెస్, ఏదైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ తెలుసుకొని వర్క్ చేయడం. సో కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే ప్రొడక్ట్ ఓనర్ బిఏ మిక్స్డ్ రోల్స్ ఉంటాయి. అంటే వాడిని తీసుకోవడం ప్రొడక్ట్ ఓనర్ గానే తీసుకుంటారు, కానీ వాడితో బిఏ రోల్ కూడా చేపించేస్తారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, తీసుకోవడం వాడిని ప్రాజెక్ట్ మేనేజర్ గానే తీసుకుంటారు, కానీ ప్రొడక్ట్ ఓనర్ రోల్ పని చేపించేస్తాయి. సో ఇవి ఏంటంటే దగ్గర దగ్గర రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ సిమిలర్ గా ఉంటాయి. ఇది కానీ స్క్రమ్ మాస్టర్ కానీ, ప్రొడక్ట్ ఓనర్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ. సో ఇదంతా ఏంటంటే మేనేజ్మెంట్ రోల్స్. సో ఏంటంటే ప్రతిదానికి ఒకరిని పెడతాం ఎందుకని కొంచెం హైసిటీసీ చేంజ్ చేస్తారు. డెసిగ్నేషన్ ప్రొడక్ట్ ఓనర్ అనే ఉంటుంది, బట్ వాడు బిఏ రోల్ చేసేస్తాడు, ప్రొడక్ట్ ఓనర్ రోల్ పని చేసేస్తాడు ఇంటర్నల్ గా. సో ఇది ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ మోర్ ఇంటూ ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేయడం, దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి అంటే పర్ఫెక్ట్ గా అన్ని చేసుకోవడం, అంత అన్నిట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ప్రొడక్ట్ లో ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా సరే. సర్టిఫైడ్ స్క్రమ్ ప్రొడక్ట్ ఓనర్ అని, అదని ఇదని దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో వాళ్ళు ఏ అవైలబిలిటీ, వాళ్ళకు ఉన్న అవైలబిలిటీ బట్టి ఏ సర్టిఫికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఓనర్కి మనం ఏం స్కిల్స్ చేయండి సేమ్, ఇంకా సెర్చ్ కూడా ఏమి ఉండదు దానికి. ప్రొడక్ట్ ఓనరే స్పెసిఫిక్గా ఏ టూల్స్ అడుగుతారో, అడుగుతారో అవి మనం పెడతాం. లేదు ఇక్కడ టూల్ ప్రొఫిషియన్సీలో జీరా, కాన్ఫిడెన్స్, ఏదో ఇచ్చారు ఆహా అని. మరి ఆహా ఇప్పుడు వచ్చింది తెలియదు, కాన్ఫిడెన్స్ వరకు నాకు ఐడియా ఉంది. సో కాన్ఫిడెన్స్ కావాలి, కాన్ఫిడెన్స్ ఇస్తాం సెర్చ్లో. సర్టిఫికేట్ కావాలి అంటే మనం వచ్చిన ప్రొఫైల్స్ వ్యూ చేసుకోవచ్చు సర్టిఫికేట్ కాదా అని. సో అట్లా ప్రొడక్ట్ ఓనర్ ఇది. లేదు వీడి టెస్టింగ్ కూడా చేయాలి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేయాలనుకో వీడికి కూడా యూఏటి అని, లేదంటే యూజర్ టెస్టింగ్ అని అలా ఇస్తాం సెర్చ్. సార్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది. ఆ ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ లీడ్ చేయడమే వాడి పని. అంటే వాడి డ్యూటీ ఏంటంటే డెవలప్మెంట్ సైడ్ వాడేం ఇన్వాల్వ్ కాడు. సో వాడు ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ ని ప్లాన్ చేయడం, సో దానికి ఎంతమంది రీసోర్సెస్ కావాలని తీసుకోవడం, టాస్క్స్ ఎవరికి ఏ టాస్క్స్ ఇవ్వాలి, రిస్క్ అంటే ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు ఏ రిస్క్ రావచ్చు అంటే మ్యాన్ పవర్ ఒక్కొక్కసారి ఒకేసారి ఒక 3-4 మెంబర్స్ ఒకటేసారి 1 వీక్ 10 డేస్ లీవ్ పెట్టేస్తే వాళ్ళు అనుకున్న టాస్క్ కంప్లీట్ కావు. సో అట్లాంటివన్నీ ముందుగానే ఎవరెవరు లీవ్స్ ఉన్నారు, సో దాన్ని అప్పుడు కూడా టాస్క్స్ ని ఎలా అలొకేట్ చేయాలి, స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ అంటే కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి, ఆ బడ్జెట్ ఐ మీన్ ఆ ప్రాజెక్ట్ క్వాలిటీ ఇష్యూ లేకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, బడ్జెట్ కరెక్ట్ గా నడుస్తుందా, వాళ్ళందరూ ఉన్న టీం వాళ్ళందరూ కరెక్ట్ గా టూల్స్ అన్ని యూజ్ చేస్తున్నారా, వాళ్ళ మెట్రిక్స్ అన్ని మీట్ అవుతున్నారా, ప్రాజెక్ట్ డెలివరీ అయ్యేదాకా ఎండ్ టు ఎండ్ చూసుకునేవాడే ప్రాజెక్ట్ మేనేజర్. సో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఒక 4 డెవలపర్స్ ఉండొచ్చు, ఒక 2 టెస్టర్స్ ఉండొచ్చు, ఒక డెవాప్స్ ఉండొచ్చు. సో లోపల స్ట్రక్చర్ ఆఫ్ ఆ టీం ఎలాగైనా ఉండొచ్చు. బట్ వాడు ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పారు అంటే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ వీడియో చూసుకుంటారు అనమాట. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ డెలివరీ అయ్యేదాకా హీ షుడ్ బి రెస్పాన్సిబుల్. సో వాళ్ళేమి డెవలపర్ని వచ్చి అడగరు. మేనేజ్మెంట్ టీం కానీ ఇంకొకరు కానీ 5 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే డెవలపర్స్ మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ప్రాజెక్ట్ నడవట్లేదు అని ఎవరు అడగరు. ప్రాజెక్ట్ మేనేజర్ని పిలిచి నీ ప్రాజెక్ట్ ఎందుకు డిలేగా నడుస్తుంది, దానివల్ల మనకు బడ్జెట్ ఇంత లాస్ అవుతుంది, నువ్వు ఏం చేస్తావు, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ విల్ లీవ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో దీనికి సర్టిఫికేట్ కూడా దీంట్లో ఏంటంటే పిఎంపి సర్టిఫికేట్ అని ఉంది. నెక్స్ట్ ఎజైల్ ప్రాక్టీషనర్ అని ఆ, అట్లాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్స్ ఉంటే మంచిది. సో సెర్చ్ కూడా దీనికి సింపుల్. ఇది ఇవన్నీ ఏంటంటే ఈజీగా దొరికేస్తాయి మార్కెట్లో ఈ స్కిల్ సెట్స్ అన్ని కూడా. ప్రాజెక్ట్ మేనేజర్ సర్టిఫైడ్ ప్రిన్స్2 అని, ప్రాజెక్ట్ మేనేజర్ పిఎంపి అని ఉన్నాయి సర్టిఫికేట్. నువ్వు దానికి సెర్చ్ ఏమిస్తాం, ప్రాజెక్ట్ మేనేజర్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే అడుగుతారు ప్రాజెక్ట్ మేనేజర్ వాడికి బడ్జెటింగ్ బాగా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. అప్పుడు బడ్జెటింగ్, లేదంటే ఫోర్కాస్టింగ్, లేదంటే రీసోర్స్ మేనేజ్మెంట్. సో వాళ్ళు స్పెసిఫిక్గా ఏం అడుగుతారో
బట్ ఎన్ని రోల్స్ చేయాల్సిందే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే. సో వాడు పొద్దున్న లేస్తే 2-3 డేస్లో ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆ 2-3 డేస్ జరిగి ఏ డెవలపర్ లేదంటే ఏ టెస్టర్ వాడికి ఇచ్చిన టాస్క్ ఎంత పర్సెంటేజ్ వరకు కంప్లీట్ చేశారు అని చేసుకోవడం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి, జీరా అని, కాన్ఫ్లుయెన్స్ అని, కన్బాన్ అని. సో చాలా టూల్స్ ఉంటాయి. సో వాటిలో ఏంటంటే డేటా అప్డేట్ చేయటము. సో ప్రతి ఒక్కరు అందులో అప్డేట్ చేయాలన్నమాట. పిలిచి అడగడం అంటే దగ్గరికి రాను ఎంత వర్క్ చేసావు అని ఆ కార్పొరేట్లో ఎవరు అడగరు. నీకు ఇచ్చిన టాస్క్ పని చేసావా లేదా, ఎక్కడ అప్డేట్ ఉంటుంది అంటే వాళ్ళకి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది కన్బాన్లో కానీ, కాన్ఫ్లుయెన్స్ కానీ, జీరాలో కానీ. సో అక్కడ రిసోర్స్ వన్ లేదంటే ఇప్పుడు మా దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు అనుకో, దాసులకి నెక్స్ట్ 10 days వరకు ఈ టాస్క్, లేదంటే లోకేష్కి నెక్స్ట్ 5-10 days వరకు ఈ టాస్క్, లేదంటే దిలీప్కి ఈ నెక్స్ట్ 15 daysకి ఈ టాస్క్. చేసిన తర్వాత నువ్వు అందులో అప్డేట్ చేస్తే వాడు చూసుకుంటాడు సింపుల్గా ఏమని. ఓకే ఇంతవరకు అప్డేట్ అయింది, ఓకే నెక్స్ట్ అవ్వలేదు, అవ్వకపోతే పిలిచి ఎన్ని ఛాలెంజెస్ ఏంటి, ఇచ్చిన టాస్క్ ఎందుకు అవ్వలేదు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో ఇట్లా ఉంటుంది అంతే తప్ప దగ్గరికి పిలిచి నువ్వు చేసావా, ఎందుకు చేయలేదు, ఇవాళ చేసి సాయంత్రం దాకా కూర్చొని లాగౌట్ చేసి పని చేసి అంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ డెలివరీ స్టేజ్కి డెడ్ లైన్ స్టేజెస్ వచ్చేసినాయి అంటే నైట్ కూర్చోపెట్టి కూడా పని చేపిస్తారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎక్కడికక్కడ మానిటరింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే త్రూ టూల్స్ జరుగుతుంది ఇక్కడ. సో ఎంతవరకు ఓవరాల్ ప్రాజెక్ట్ ట్రాక్ మళ్ళీ ఈయన మెయింటైన్ చేసుకొని అది వాళ్ళ హైయర్ మేనేజ్మెంట్స్కి ప్రజెంట్ చేసుకుంటాడు. సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు సో ఇక్కడ అట్లా ఉంది. జీరా, ఆస్నా, కాన్ఫిడెన్స్ ఇట్లా ఇలాంటి టూల్స్లో వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు జరిగిన వర్క్స్ అంతా కూడా. సో ప్రతి ఒక్కరు చేసిన తర్వాత అందులో అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే చేసినట్టు ఎవరికి తెలియదు. సో అది ప్రాజెక్ట్ మేనేజర్. ఇంకోటి ఎస్ఏపి ఎందుకు తీసుకున్నాను అంటే ఈఆర్పిలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఐడియా ఉంటుందని తీసుకున్నా. సో ఎస్ఏపి ఎంఎం ఏంటంటే ఫంక్షనల్ రోల్ ఇది. సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్స్లో ఇప్పుడు ఒక ఎస్ఏపి ఎంఎం అప్లికేషన్ ఉంది, అది ఒక కస్టమర్కి లేదంటే ఒక క్లయింట్కి తగ్గట్టుగా దాన్ని కస్టమైజ్ చేయాలి. సో అప్పుడు వీడు ఇన్వాల్వ్ అవుతాడు. ఏం చేస్తాడు వీడు, రిక్వైర్మెంట్ అనాలిసిస్. ప్రతి ఫంక్షనల్ రోల్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఫస్ట్ పాయింట్. అది ప్రాజెక్ట్ మేనేజర్ అవనివ్వండి, స్క్రమ్ మాస్టర్ అవనివ్వండి, ప్రోడక్ట్ ఓనర్ అవనివ్వండి, బిఏ అవనివ్వండి. ఎందుకంటే ఇవన్నీ ఫంక్షనల్ రోల్స్లో అసలు వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, అసలు ఏం చేయాలి మీకు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. అసలు మీకు ఏం చేయాలి, క్లయింట్ ఆర్ కస్టమర్కి అసలు మీకు ఏం చేయాలి, మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఈ ఎంఎం పోర్టల్ని మాకు ఈ మాడ్యూల్ ఇట్లా కావాలి, లేదంటే ఇన్వాయిస్ డీటెయిల్స్ ఎంటర్ అయ్యేలా కావాలి అంటే నేను ఎంఎం ఎందుకు తీసుకుంటే దాంట్లో అన్ని చెప్తా అంటే అన్నిటితో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఎస్ఐపివి. సో ఆ తర్వాత దాన్ని టెస్టింగ్ చేయాలి, దాన్ని డాక్యుమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ ప్రొవైడ్ సపోర్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన అప్లికేషన్స్ ఉన్నాయి, ఫోన్పేలోనే మన ట్రాన్సాక్షన్ ఒక్కొక్కసారి ఆ, అయినట్టు అవుతుంది, మనకు డబ్బులు కట్ అవుతుంది కానీ రాదు. మళ్ళీ మనం ఏం చేస్తాం, కస్టమర్ సపోర్ట్కి ఒక టికెట్ రైజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. అప్పుడు వాళ్ళు దాని మీద వర్క్ చేసి మళ్ళీ మనకి టైమ్లీ అప్డేట్స్ ఇస్తారు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ ఎంఎం మాడ్యూల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ట్రబుల్ షూట్ చేయడం. ఇంప్లిమెంట్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇప్పుడు అక్కడ బగ్ వచ్చింది, అది ఒకవేళ కోడ్లోనే ఇష్యూ ఉందేమో, అప్లికేషన్లో ఒక్కొక్కసారి కోడ్లో కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ డెవలప్మెంట్ టీమ్కి వెళ్ళి మనం చేసిన అప్లికేషన్లో కొంచెం ఎర్రర్ ఉంది, మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి చేసి ఆ ఇష్యూ రీసార్ట్ చేయడం, ఐ మీన్ సార్ట్అవుట్ చేయడం. సో ఇట్లాంటివన్నీ ఇవన్నీ దీని కిందకు వస్తాయి ఎస్ఏపిఎంఎం. సో ఎంఎం అంటే నేను మెటీరియల్స్ మోడల్లో చెప్పాను, నేను ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ, మెటీరియల్స్, ఇన్వాయిస్ ఇవన్నీ సబ్ మోడల్స్ కిందకి వస్తాయని. సో మనం సెర్చ్ ఇచ్చేటప్పుడు ఎస్ఐపికి ఏం చేస్తామంటే ఒక్కోసారి అడుగుతారు ఎస్ఐపి ఎంఎం విత్ హనా, కంపల్సరీ హనా ఎక్స్పీరియన్స్ కావాలి అని. సో అప్పుడు ఏం చేస్తాం, ఎస్ఐపి ఎంఎం ఇది ఒక సెర్చ్. నెక్స్ట్ హనా. అనా అనేది ఏంటంటే డేటాబేస్ ఏముండదు. అనా డేటాబేస్ ఏంటంటే ఎస్ఏపి ప్రాజెక్ట్స్ కానీ ఎస్ఏపి అప్లికేషన్స్ అన్ని నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ సెషన్లో చెప్పినట్టున్నా. సో ఎస్ఏపి అన్నీ కూడా ఏంటంటే హెనా అనే డేటాబేస్లో వర్క్ అవుతాయి. హెనా అనే డేటాబేస్ యూజ్ చేస్తారు మెజారిటీ. మిగతా కూడా యూజ్ చేస్తారు కానీ దాన్ని దీనికి ఇంటిగ్రేట్ చేసుకుంటారు. బట్ మెజారిటీ యూజ్ చేసేది హెనా డేటాబేస్. వాడికి ఏం ఉండాలంటే అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టీమ్ కొలాబరేషన్. ఇక్కడ అర్థం ఉంది. అనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటి, సింపుల్. వాడు మాట్లాడగలగాలి, మెయిల్స్ పెట్టగలగాలి, క్లయింట్స్తో ఇంటరాక్ట్ చేయగలగాలి. కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రతి టాస్క్ ఎక్కడెక్కడ ఏముందో అనేది ఒక ఐడియా ఉండాలి. టీమ్ కొలాబరేషన్ అంటే ప్రతి టీంతో చేసుకుని, ఎందుకంటే ఇక్కడ టీమ్ కొలాబరేషన్ ఎందుకు చెప్తారు, ప్రతి రిక్వైర్మెంట్లో మీరు చూడండి పైనుంచి కింద దాకా
టీమ్ కొలాబరేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏ పని చేసినా సరే టీం మీద నడిచిద్ది పని. సో నా టాస్క్ నేను చేశాను, లేదంటే నా టాస్క్ ఆగిపోయింది అట్లా ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ టు టీమ్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టీం మెంబర్స్ మనం కోఆర్డినేట్ చేసుకొని, ఓకే నీకు ఇక్కడ నేను ఇంతవరకు చేశాను, నువ్వు ఇక్కడ నుంచి లేదంటే నాకు ఇక్కడ ఛాలెంజ్ వచ్చింది, సో నువ్వేమైనా హెల్ప్ అవుట్ చేయగలవా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి చేసాడు అయిపోయింది ఇంక మనకు సంబంధం లేదనుకోవడానికి ఉండదు. ఐటీలో ఏంటంటే ప్రతిదీ ఇంటర్లింక్డ్ విత్ అదర్స్. సో డెవలపర్ చేసి నా పని అయిపోయింది అనుకుంటే ఇక టెస్టర్ అప్లికేషన్ టెస్ట్ చేసి నువ్వు బాగా అంటే కోడ్స్ లో డిఫెక్ట్స్ ఏం లేవు, బగ్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిందని చెప్తే నీ టాస్క్ అయినట్టు. లేదు మళ్ళీ టెస్టర్ దగ్గర నీకు నీ అప్లికేషన్ లో ఇన్ని బగ్స్ వచ్చినాయి ఆల్రెడీ, ఇదేంటి డిఫెక్ట్స్ అన్ని ఇన్ని రైజ్ చేశారు అంటే మళ్ళీ నువ్వు కూర్చొని ఏం చేయాలి, నీ కోడ్ లో తప్పులు ఉన్నాయేమో ఎక్కడ ఉన్నాయో మళ్ళీ కోడ్ మొత్తం కరెక్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ప్రతిదీ ఇంటర్లింక్డ్ కాబట్టి ఏ స్కిల్ గానే ఇవన్నీ కామన్ క్రైటీరియాలో ఉంటాయి మనకి. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఏంటంటే ఐటీ రిక్వైర్మెంట్స్. సో ఐటీ ఎట్లా అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మనం చేయాలి ఏంటంటే, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఫాస్ట్గా పని చేసేది కాదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కూర్చొని లైన్ టు లైన్ చదువుకొని మనం అందులో మనకి ఏమర్థమైందో 2 3 పాయింట్స్ బ్రీఫ్ చేసుకొని రాసుకోవాలి. మనం ఒక బుక్ పెట్టుకొని, ఇప్పుడు ఇంత పెద్ద జేడీ ఇస్తారు మనం ఒక్కొక్కసారి అయితే ఈ చాలా షార్ట్ జేడీస్, కొన్నిసార్లు అయితే ఒక పేజ్ ఉంటుంది మాకు. నా ఎన్సీఆర్ ల్యాప్టాప్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మాకు ఒక 1.5 పేజ్ ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్. 1.5 పేజ్ ఉంది కదా జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏముండదు అందులో. ఏముంటుంది అంటే ఫస్ట్ కంపెనీ గురించి ఒక సగం ఉంటుంది, తర్వాత ఈ రోల్లో ఈ కంపెనీకి వాడొచ్చి ఏం చేయాలో సగం ఉంటుంది, ఆ తర్వాత వాడి రోల్ అసలు ఈ రోల్ ఏమి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ సెట్స్ ఉంటుంది. సో అంత ఉంది కదా అని చెప్పేసి మనం ఆ ప్యానిక్ అవ్వడానికి ఏం లేదు. సో అసలు ఫస్ట్ పై లైన్ నుంచి కింద లైన్ వరకు జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చదువుకొని మనకు అందులో బాగా అర్థమైంది ఏంటి, ఇది కావాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని అన్నప్పుడు మనం ఒక 2 3 పాయింట్స్ నోట్స్లో రాసుకొని, అంటే వీడి రోల్ ఇది, వీడి ఇక్కడ వచ్చినాక ఇది చేయాలి అంటే మన క్యాండిడేట్ కి నువ్వు పని చేయాల్సిన పని ఇదిరా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ మనకు అర్థం కావాలి అది ఫస్ట్. సో అది అర్థం చేసుకొని 2 3 పాయింట్స్ బ్రీఫ్ గా రాసుకుంటే చాలు. 10 లైన్లు మన క్యాండిడేట్ కి చెప్పేంత టైం ఉండదు ఒక కాల్లో. సో ఒక 3 లైన్స్ లో బ్రీఫ్ చేసుకున్న దాన్ని, ఓకే వాడు వచ్చినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో బిఏ రోల్ ఏంటి అంటే మెయిన్ ఇంటూ కస్టమర్ హ్యాండ్లింగ్, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్తో ఇంటరాక్ట్ కావడం, కస్టమర్ హ్యాండ్లింగ్ చేయడం, మినిమం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ చేయడం, అండ్ ఏంటి డాష్ బోర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లెట్ డాష్ బోర్డ్స్ అంటే డాష్ బోర్డ్స్ లో డేటాని కస్టమర్స్ కి రిప్రజెంట్ చేయడం. ఈ 3 4 లైన్స్ రాసుకొని వాడికి, అరే నువ్వు ఇక్కడ జాయిన్ అయినాక నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటే, మాకు ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక క్లయింట్ దగ్గర కస్టమర్ దగ్గర నుంచి ఉన్నాయి. సో యూ విల్ బి ఏ బిఏ ఫర్ దోస్ ప్రాజెక్ట్స్. సో ఇంకా అక్కడ ఆడికి అర్థమైపోద్ది, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమైపోతాడు అక్కడ ఏం చేయాలనేది. ఒక బిఏ 3 ప్రాజెక్టులకు బిఏగా ఇచ్చారంటే ఓకే, సో కస్టమర్తో నేను అప్డేట్స్ తీసుకోవాలి చేయాలి. బట్ మనకు ఒక ఐడియా ఉండాలి వాడిని కన్విన్స్ చేసేదానికి. ఒక 2 3 లైన్స్ మనం రాసుకోవాలి. అది అయిపోయినాక మ్యాండేటరీ స్కిల్స్. సో మనకు అర్థమైన దాన్ని బట్టి మస్ట్ హ్యావ్ ఏం అడిగాడు, ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అని మళ్ళీ నోట్ చేసుకొని, అప్పుడు ఇంక ప్రిఫర్డ్ అనేది ఉంటే మంచిది. ఖచ్చితంగా ఉంటేనే మేము షార్ట్ లిస్ట్ చేస్తాం అన్నది ఎక్కడ ఉండదు. సో ఆ తర్వాత మనం రాసుకోవాల్సింది ఏంటంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ మెయిన్, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్, లొకేషన్స్ అవి ఇవి చూసుకొని మనం నౌకరీ ఆర్ మాన్స్టర్ ఏదైతే జాబ్ పోర్టల్ ఉంటుందో అక్కడ మనం సెర్చ్కి వెళ్ళిపోవడమే కదా. సో అండర్స్టాండింగ్ జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఇది, మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు దాకా ఐటీ రిక్వైర్మెంట్స్ చెప్పి ఇప్పుడు నేను ఒక ఐటీ కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేద్దామని సేల్స్ మేనేజర్ తీశాను. చూద్దాం. సో సేల్స్ మేనేజర్ అసలు ఏం చేస్తాడు వాడు. సో ఒక 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 ఆడొక బిజినెస్ యూనిట్కి లేదంటే ఒక ఒక యూనిట్కి సేల్స్ మేనేజర్ అయితే వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లోనే అనుకుందాం, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక సేల్స్ మేనేజర్ కావాలి. సో వాడు ఏం చేస్తాడు, విజయవాడ మొత్తానికి ఒక సేల్స్ మేనేజర్ని హైర్ చేసుకున్నారంటే వాడు విజయవాడ లొకేషన్ మొత్తానికి సేల్స్ స్ట్రాటజీని డిఫైన్ చేయాలాడు. అంటే ఇలా చేద్దాము మన స్ట్రాటజీ అని డిఫైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగలడు. ఓకే, నెక్స్ట్ వాడు అది లీడర్షిప్ రోల్ కాబట్టి వాడి కింద ఎంతమంది ఉంటే అంతమందిని వాడు మేనేజ్ చేయగలగాలి. సో ఆ తర్వాత వాడు రెస్పాన్సిబిలిటీస్ అంటే చూడండి. సో సేల్స్ స్ట్రాటజీ డెవలప్మెంట్ సైడ్ హెడ్డింగ్లోనే ఉందంటే ఒక స్ట్రాటజీని ఎలా డెవలప్ చేయాలి అంటే ఆ రీజియన్కి తగ్గట్టుగా మనం ఎలా ప్లాన్ చేయాలి స్ట్రాటజీని. సో దాన్ని ఎలా రీచ్ కావాలి అని చేయాలి. నెక్స్ట్ టీమ్ లీడర్షిప్ అంటే లీడ్, మోటివేట్, మేనేజ్ ద టీమ్. అండ్ వాళ్ళని లీడ్ చేయాలి, మోటివేట్ చేయాలి, ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాలి. అంటే ఏ రోజు ఎవరు చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ గోల్స్ రీచ్ అవుతున్నారా లేదా. నెక్స్ట్ క్లయింట్ ఎక్విజిషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, ఐసిఐసిఐ ఉంది. మనం క్రెడిట్ కార్డ్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఐసిఐసిఐ దాంట్లో క్రెడిట్ కార్డు ఒక సేల్స్ మేనేజర్ అపాయింట్ అయ్యాడు. సో ఆ క్రెడిట్ కార్డు అపాయింటెడ్ కాబట్టి వాడి డ్యూటీ ఏంటి, యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ సేల్స్ క్రెడిట్ కార్డ్స్
ఎన్రోల్ చేయించగలగలడు. సో అప్పుడు వాడు ఫస్ట్ ఏం చేయాలి? ఓకే. నాకు విజయవాడ మొత్తం ఇచ్చారు కాబట్టి నాకు అట్లీస్ట్ ఒక 6 మెంబర్స్ కావాలి నా కింద. వాడు ఒక డిఫైన్ చేసుకోవాలి. సో ఇద్దరిద్దరికో, ముగ్గురికో ఒక ఏరియా ఆప్ చెప్తాను అని ఒక డిఫైన్ చేసుకుంటాడు. సో అక్కడ వీళ్ళకి కాంటాక్ట్స్ అవన్నీ వచ్చేస్తాయి. ఎలాగైనా మనం ఒక చోట మనం జిరాక్స్ మన ఆధార్ కార్డ్ ఇచ్చామంటే వాళ్ళు మన నెంబర్లు ఎవరెవరికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళకి డేటాబేస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, లేదంటే ఈ ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఎవరికి ఉన్నాయి, లేదంటే అవంతా వచ్చేస్తుంది వాళ్ళకి డేటా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి? ఇప్పుడు 6 టీంలు 6 మెంబర్స్ డివైడ్ చేసి కాబట్టి ఏరియాస్ వైజ్ గా డివైడ్ చేసిన కాబట్టి ఒక ఏరియాలో ఎక్కువ షాప్స్ లేదంటే ఎక్కువ బిజినెసెస్ జరిగే ఏరియాలు ఏమున్నాయి, సో ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలాంటి వాళ్ళని మనం పట్టుకుంటే మనకి తొందరగా కార్డు మనకి చేయగలుగుతాం. సో ఇదంతా చేసుకుని నెక్స్ట్ ఆ క్లయింట్స్ రిలేషన్షిప్ కాల్ చేయడం, ప్రమోషన్స్ చేయడం. సో ఏమని ఇప్పుడు మాకు రేట్ కార్డ్ తీసుకుంటే మీకు ఇయర్లీ ఫీజు, ఐ మీన్ ఇయర్లీ మామూలుగా మన క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇయర్లీ ఫీజెస్ ఉంటాయి అన్నమాట. మీకు మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి, మీరు తీసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఇయర్లీ యాన్యువల్ ఫీజు మీరేం కట్ట అవసరం లేదు. అట్లాంటి ఏదో చెప్తారు ప్రమోషన్స్. సో అది తీసుకుంటే మీకు ఒక కార్డు తీసుకొని 2-3 మంత్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తే యాడ్ ఆన్ కార్డు ఇస్తామండి, లేదంటే ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఇస్తామండి. ఇవన్నీ ఇంక అందులో ఆ ప్రోడక్ట్ ప్రమోషన్లో భాగం అవన్నీ ఇంకా. సో ఎనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం మన ఐసిఐసిఐ కార్డుకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటే కొట్టకు కూడా ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాడు, దానికన్నా కొంచెం బెటర్గా మనం ఏమి ఇస్తే మన కార్డు సేల్ అవుతుంది. సో అలా అనలైజ్ చేయడం. నెక్స్ట్ సేల్స్ రిపోర్ట్స్ అంటే ఈ ఆరుగురు ఈ 1 మంత్లో ఏం చేశారు, ఎన్ని జనరేట్ చేశారు, ఎన్ని సక్సెస్ఫుల్గా కార్డ్స్ డెలివరీ అయినాయి ఏంటి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎక్కడెక్కడ టీమ్ వాళ్ళు ల్యాకింగ్లో ఉంటే వాళ్ళకి ట్రైన్ చేయడము అది. కాంప్లైన్స్ అంటే డాక్యుమెంటేషన్, రెగ్యులర్ పాలసీస్ అన్ని ఫాలో కావడం కాంప్లైన్స్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అంటే అన్ని టీంలతో కొలాబరేట్ చేసుకుంటూ పనిచేయడం. సో ఒక సేల్స్ మేనేజరు, సో సేల్స్ మేనేజర్ వచ్చినప్పుడు మనం సెర్చ్ ఎలా ఇస్తామంటే నాన్ ఐటీ రిక్వైర్మెంట్స్కి స్కిల్ బేస్డ్ సెర్చ్ అనేది ఉండదు. మన టైటిల్ బేస్డ్ సెర్చే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జావా డెవలపర్ అంటే మన స్కిల్స్ ఉంటాయి, జావా ఉంటుంది, స్ప్రింగ్ బూట్ ఉంటుంది, వెబ్ సర్వీస్ ఉంటుంది, మనకు తెలుస్తుంది. బట్ నాన్ ఐటీలో ఏముంటుంది? ఇదే సేల్స్ మేనేజర్ బ్యాంకింగ్ అని ఇచ్చాడు, ఇదే సేల్స్ మేనేజర్ కన్స్ట్రక్షన్ అని ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాడు వాడు? వాడు చేసే పని ఇదే కానీ అక్కడ మారుతుంది. సేల్స్ మేనేజర్ సైట్స్ కన్స్ట్రక్షన్ ఇంకోటో ఇచ్చాడు అనుకో, వాడేంటి ఇప్పుడు మన రెప్యూటెడ్ ఉంది అల్ట్రా ఏమంటారు, మన మురళి బాగుంది ఏముంది అది, జేబేరీ కన్స్ట్రక్షన్స్ ఉంది కంపెనీ ఎగ్జాంపుల్ అనుకుందాం. అక్కడ సేల్స్ మేనేజర్ కన్స్ట్రక్షన్ లో తీసుకున్నాడు అంటే వాడి డ్యూటీ ఏంటి? వాళ్ళు ఈ ఈ హైదరాబాద్ రీజియన్ లో ఎన్ని లేఅవుట్లు వేస్తున్నారు, అక్కడ ఎన్ని ఫ్లాట్లు పడుతున్నాయి, ఒక్కొక్క ఫ్లాట్ ఏంటి, మొత్తం డేటా తీసుకొని వాడు ఏం చేస్తాడు? ఎవరెవరిని ట్యాప్ చేయాలి, దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎవరెవరిని రీచ్ అయితే మన ఫ్లాట్స్ తొందరగా సేల్ అవుతాయి, సో ఎలాంటి బిజినెస్ మ్యాన్స్ ని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఇవ్వాలి. కొంతమంది ఏం చెప్తారు, ఆ, ఏదో ఆఫర్స్ ఏ ఉంటాయి హైదరాబాద్లో, నేను మొన్న కూడా విన్నా. అది ఎట్లా అంటే ఈ ఇప్పుడు లేఅవుట్ వేయడం మొదలు పెట్టారు, కన్స్ట్రక్షన్ మొదలైంది, ఊరికే విండో పెడతారు. నెక్స్ట్ 15 days లో చేసుకునే వాళ్ళకి ఇంత వేవ్ ఆఫ్ ఇస్తున్నాము, సింగిల్ టైం పేమెంట్ చేసే వాళ్ళకి ఎంత వేవ్ ఆఫ్ ఇస్తున్నాం, ఊరికే అట్లాంటి ఆఫర్లు పెడతారు. అప్పుడు ఏమవుతారు జనాలు అట్రాక్ట్ అవుతారు. ఏమని? ఇప్పుడు 2-3 లక్షలు తగ్గినట్టే కదా మనకి అని ఏం చేస్తారు, ముందు ఆ డేట్ లోపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపించేసి ముందు మన పేరు మీద ఫ్లాట్ బుక్ చేసేసుకుందాం అలా అనుకుంటారు. తర్వాత 1 year 1.5 year కూడా చేతికి ఇస్తాడు, అది వేరే విషయం. సో అక్కడ కన్స్ట్రక్షన్ అంటే వాడు రోల్స్ దాని తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అంటే ఐసిఐసిఐ తగ్గట్టు ఉంటుంది. అదే సేమ్ సేల్స్ మేనేజర్ లోన్స్ లో ఉంది అనుకుందాం, సేల్స్ మేనేజర్ హోమ్ లోన్స్ అనుకుందాం, వాడు ఏం చేస్తాడు? సేమ్ ఈ స్ట్రాటజీలన్నీ వాడి ఎవరిని పట్టుకుంటే మన హోమ్ లోన్ తొందరగా అయిపోద్ది, ఎవడు ఈ మధ్య లోన్లు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళకి అన్ని డేటాలు వచ్చేస్తాయి. సో వాళ్ళని ట్యాప్ చేస్తారు, సార్ మీకు హోమ్ లోన్ ఇంత ఇంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాం సార్, లేదు మీరు జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరి మీద ఇంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాము, ఈ బెనిఫిట్స్ ఇస్తాం, ఇంత వేవ్ ఆఫ్ ఇస్తాము, లేదంటే మరి ఫస్ట్ 3 years లో మీరు కట్టేస్తే ఇంత వేవ్ ఆఫ్ ఇస్తాం. వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆ ఆఫర్స్ అనేది జనరేట్ చేసి వాటికి సెల్ చేస్తారు ఆ ప్రోడక్ట్ అంతే. సో నాన్ ఐటీలో ఏంటంటే సెర్చ్ ఎట్లా అంటే టైటిల్ బేస్డ్ ఏ ఉంటుంది కానీ స్కిల్ బేస్డ్ ఏ ఉండదు. ఇక్కడ స్కిల్స్ ఏమి ఉండదు, జస్ట్ టైటిల్. సో వాడికి ఏమి ఉండాలి? సేల్స్ ఎక్స్పర్టైజ్ ఉండాలా, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉండాలా, కస్టమర్ ఫోకస్ అనేది ఇవన్నీ సింపుల్. సేల్స్ మేనేజర్ బ్యాంకింగ్ కదా.
నెక్స్ట్ మార్కెటింగ్ మేనేజర్. సో మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాడు. మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తాడు? అసలు మన మన కంపెనీకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దానికి మార్కెట్ స్ట్రాటజీ ఎట్లా బిల్డ్ చేయాలి, మనం బ్రాండింగ్ ప్రమోషన్ ఎట్లా చేయాలి, సో మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకి దానికి బడ్జెట్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇంత బడ్జెట్లోనే మనం మార్కెటింగ్ చేయాలి, లేదా మనకు ఓపెన్ బడ్జెట్ ఉందా. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక ప్రాసెస్ డిఫైన్ చేసుకోవడం. క్యాంపెయిన్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తాడు? మనకి ఈనాడు వల్ల ఎప్పుడు పెడతారు చూసారు, మన అదేంటి అది పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఇదివరకు పెట్టేవాళ్ళు, ఏదో ఎక్స్పో అని చెప్పేసి పెట్టేవాళ్ళు కదా, హౌసింగ్ ఎక్స్పో సంథింగ్ అలాంటివి. సో అంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ అక్కడ వచ్చి ఒకటేసారి ఒక క్యాంపెయిన్ లా చేసుకొని అందరూ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు చేసే సర్వీస్, అదే వాళ్ళు ఇచ్చే కన్స్ట్రక్షన్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఎట్లా పెట్టుకుంటారు ఒక స్ట్రాటజీ. సో నెక్స్ట్ లేదు, బాగా టెక్నాలజీ ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళదంతా కొంచెం ఐటీ సైడ్ అట్లా అయితే డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఆన్లైన్, ఎఫ్బి, ఇన్స్టా, అక్కడ ఇక్కడ దానికి కూడా బడ్జెట్స్ ఉంటాయి. అక్కడ కూడా అక్కడ పబ్లిక్ రిలేషన్స్ చేయడం, ఈవెంట్స్ ప్లాన్ చేయడం, ఇది ప్రమోషన్ ఈవెంట్స్, ట్రేడ్ షోస్, ప్రొడక్ట్ లాంచెస్. అప్పుడు ఏంటంటే జనాలకి కొంచెం పబ్లిసిటీ వస్తుంది. సో అక్కడ ఒక చూసినోడు ఇంకొకటికి చెప్పడం, ఇంకొకటి చూసినోడు ఏం చేస్తాడు? నేను మొన్న పలానా ఇది లాంచ్ చూశాను, అక్కడ వీళ్ళు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, నువ్వు వాళ్ళని అప్రోచ్ కానీ వాళ్ళు ఇవ్వడం. సో అలా కూడా లీడ్స్ జనరేట్ అవుద్ది. సో అది ప్రతి దాంట్లో అదే కమ్యూనికేషన్, అనలిటికల్, క్రియేటివిటీ, అడిషనల్ ప్రొవిజన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్ ఫోకస్. సో అది ఇవి ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్స్. సో ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవి. అంటే నేను కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకున్నా. సో జాబ్ డిస్క్రిప్షన్ అర్థం చేసుకోవాలని ఫస్ట్ మనం ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ చదువుకొని సో మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ బ్రీఫ్గా రాసుకొని సో అది సో ఫస్ట్ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవాలా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకొని స్కిల్స్ ఏం కావాలి, రిక్వైర్డ్ ఏంటి, ప్రిఫర్డ్ ఏంటి రాసుకోవడం, దెన్ స్టార్ట్ సర్చింగ్. సో ఈ 4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇప్పటిదాకా ఏ జాబ్ డిస్క్రిప్షన్ చూసామంటే ఇవాళ జావా ఫుల్ స్టాక్, జావా బ్యాక్ అండ్ డెవలపర్, బిఏ కాదు, ఆటోమేషన్ టెస్ట్, బిఏ ప్రొడక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ మేనేజర్, సేల్స్ మేనేజర్, సో ఇందులో ఇవన్నీ ఏమో ఐటీ, ఈ రెండు నాన్ ఐటీ.
సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ యొక్క ఓవర్ వ్యూ, అండర్స్టాండింగ్ ద జాబ్ రిక్వైర్మెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ ద జాబ్ రోల్స్. ఉన్న డౌట్స్ ఉన్నాయా? అవునండి. ఎనీ డౌట్స్? సో ఇప్పుడు మనం ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ ఏంటంటే సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆల్రెడీ కవర్ చేసాం మనం లాస్ట్ టైం. నెక్స్ట్ ఏంటంటే సోర్సింగ్, స్క్రీనింగ్, ఒక పోర్టల్స్ జాబ్ బోర్డ్స్లో ఎలా సెర్చ్ చేయాలి, ఎలా కాల్స్ మాట్లాడాలి. సో అది అయిపోతే అయిపోయినట్టే. ఎందుకంటే టెక్నాలజీ రిక్రూట్మెంట్ అంటే చాలా కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఏటీఎస్ టూల్ వాడుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటిటీ డేటా ఉందనుకోండి, వాళ్ళు ఎస్ఏపి ఫీల్డ్ గ్లాస్ అనే ఒక ఏటీఎస్ టూల్, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే వాళ్ళు వెండర్స్కి ఏ రిక్వైర్మెంట్ ఫ్లాష్ చేయాలన్నా మొత్తం త్రూ ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే అక్కడ రెక్ ఐడి ఉంటుంది, ఆ రెక్ ఐడి మీద క్లిక్ చేస్తే జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. మన ప్రొఫైల్స్ వచ్చి మాట్లాడిన తర్వాత మనం అప్లోడ్ చేయాలి. అక్కడ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి మెయిల్లో పంపిస్తే వాళ్ళు ఆ ప్రొఫైల్ సిస్టంలో వ్యూ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్టుకి షార్ట్ లిస్ట్ అని మార్క్ చేసి మనకి మెయిల్ పెడతారు. వాళ్ళకి ఇంటర్వ్యూలు పెడతాం. ఇంటర్వ్యూలు అయిపోయినాక వాళ్ళు వర్క్ ఆర్డర్ కూడా ఆ పోర్టల్లోనే రిలీజ్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ మనకి ఇన్వాయిస్ అన్ని కూడా ఆ పోర్టల్లోనే అనమాట. ఎక్కడ మాన్యువల్ ప్రాసెస్ ఉండదు. ఎవ్రీథింగ్ త్రూ ఆటోమేటిక్ ప్రాసెస్. సో అట్లా వచ్చినాయి ఏటీఎస్, లాట్ ఆఫ్ ఏటీఎస్ టూల్స్ ఉన్నాయి. వర్క్ డే అని, ప్రొక్యూర్వైజ్ అని, ఆ, చాలా ఉన్నాయి అనమాట. లీవర్ అని ఉంది. సో లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఏ కంపెనీ వాళ్ళకి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏది మ్యాచ్ అవుతుందో, ఏది ఫీజిబుల్గా ఉందో ఆ కంపెనీ ఆ ఏటీఎస్ అనేది వాడుతుంది. సో ఆ ఏటీఎస్ అంటే అది కూడా నేను ఒకసారి బ్రీఫ్ చేస్తాను దానికి కూడా. సో నెక్స్ట్ సెషన్స్ ఏముంటాయంటే సోర్సింగ్, స్క్రీనింగ్. సో ఇప్పుడు నేను జాబ్ డిస్క్రిప్షన్ అండర్స్టాండింగ్ చెప్పా కదా, ఈ జాబ్ డిస్క్రిప్షన్ సోర్సింగ్ నేను ఎలా చెప్తాను అంటే, నేను నౌకరీ పోర్టల్ నా కంపెనీదైనా నేను నా కంపెనీ ల్యాప్టాప్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ సెషన్. లేదంటే అట్లా ఏదో ఒకటి నేను ఆర్గనైజ్ చేసి ఏం చేస్తానంటే, మీరు అక్కడ లాగిన్ అయినప్పుడు అంటే ఈ రిక్వైర్మెంట్స్ యొక్క సోర్సింగ్ మనం పోర్టల్స్ లో ఎలాగ సెర్చ్ ఇవ్వాలి, ఏ రిక్వైర్మెంట్స్ పోర్టల్స్ లో ఎలా సెర్చ్ ఇస్తాం, పోర్టల్స్ లో ఎలా సెర్చ్ ఇచ్చి స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ అసలు ప్రొఫైల్స్ స్క్రీనింగ్ ఎట్లా స్క్రీన్ చేయాలి, ఈ ప్రొఫైల్ మనకి సూట్ అవుతుంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అక్కడ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అవన్నీ నెక్స్ట్ సెషన్ లో చెప్తా. అండ్ నెక్స్ట్ కాలింగ్. కాలింగ్ అయిపోతే మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ పార్ట్ అయిపోయినట్టే. మిగతా అన్ని ఇంకా ఆన్గో ఏటీఎస్ ఏ అప్లికేషన్ లో ఎలా లోడ్ చేయాలి ప్రొఫైల్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ క్లయింట్ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఇప్పుడు ఏ ఏటీఎస్ లేదు. సో ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర ఏటీఎస్ లేదు. సో అందులో ప్రొఫైల్ ఎలా లోడ్ చేస్తాం, ఎలా మూవ్ చేస్తాం, అవన్నీ చెప్పడానికి ఏదన్నా ఒక కంపెనీ మనకు ఉంది, మనకు ఏటీఎస్ ఉంటే అందులో చూపించవచ్చు. ఏముండదు, ఏ కంపెనీ అయినా సరే మనకు రెక్ ఐడి ఇస్తారు. ఆ రెక్ ఐడి సెర్చ్లో ఇస్తాము, ఓపెన్ అవుతుంది. మనకు వచ్చిన ప్రొఫైల్స్ ప్రతి ప్రొఫైల్ మాన్యువల్గా ఒక్కొక్క ప్రొఫైల్ అక్కడ అప్లోడ్ చేయటమే. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏటీఎస్. తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే అందులో మూవ్ అవటము, ఆఫర్ సెలెక్ట్ అయినాక ఆఫర్ రిలీజ్ కావడము, ఆన్ బోర్డ్ కావడము త్రూ ఆ ఏటీఎస్ ఎలా చేస్తారనేది చెప్తా. సో నెక్స్ట్ సోర్సింగ్, స్క్రీనింగ్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ అండర్స్టాండింగ్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఇవాళ అయింది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎలా సోర్స్ చేస్తాం పోర్టల్లో. నౌకరీలో మెజారిటీగా నౌకరీలో సెర్చ్ తెలుసుకుంటే ఇంక ఏ పోర్టల్ అయినా సెర్చ్ ఫార్మాట్ అదే. యూజర్ ఇంటర్ఫేస్ మారింది తప్ప సెర్చ్ క్రైటీరియా, ఆప్షన్స్ అవే ఉంటాయి ఏ పోర్టల్ తీసుకుని. ఎందుకంటే నౌకరీ అనేది ప్రీ డిఫైన్డ్ అక్రాస్ ఇండియా కాబట్టి, రెప్యూటెడ్ పోర్టల్ కాబట్టి ఏ కొత్త పోర్టల్ వచ్చినా దాన్ని రెప్లికేట్ చేయడం కంటే దానికి ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్లో స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా అలానే తయారు చేస్తున్నారు. మాన్స్టార్ కానీ, ఇండీడ్ కానీ, షైన్ కానీ, లేటెస్ట్ జాబ్స్ కానీ ప్రతిదీ అంతే ఉంటుంది. బట్ మనకి నౌకరీ ఇంపార్టెంట్ కాబట్టి నౌకరీ మీద వర్క్ చేయడం వస్తే అన్నిటి మీద వచ్చేసింది. ఎందుకంటే ఇదే ఫార్మేట్ ఎక్కడైనా సరే సెర్చ్ ఇవ్వటం, ప్రొఫైల్స్ మాట్లాడటం, సోర్సింగ్, స్క్రీనింగ్ అనేది కీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేను
నెక్స్ట్ వీక్ టాస్క్ ఏంటంటే రేపు క్లాస్ ఉంటుంది, ఐ మీన్ సెషన్స్ ఎట్లా పెడదాం అనేది వాళ్ళ ఈవినింగ్ నేను చెప్తా. అంటే రేపు ఏమైనా వర్క్స్ ఉన్నాయో మనకు అని చెప్పేసి, రేపు ఏం లేకపోతే రేపు ఏదో ఒక 1 అవర్ ఈవినింగ్ ఎట్లయినా సెషన్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మాత్రం ఇవాళ వరకు జరిగిన నాకు అప్డేట్స్ కావాలి. దాంతోపాటు మీరు యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ యువర్ ఈచ్ వన్ ఆఫ్ యూ విత్ 3 జాబ్ డిస్క్రిప్షన్స్. మీరు గూగుల్ చేస్తారో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో, ఎక్కడ సెర్చ్ చేస్తారో, నాకు మీ ముగ్గురు ఒక్కొక్కరు 3 జాబ్ డిస్క్రిప్షన్స్ సెర్చ్ చేసి ఒక 3 జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ కాల్లో. మీకు ఏమర్థమైంది ఆ జాబ్ డిస్క్రిప్షన్లో, దాని నుంచి ఏ స్కిల్స్ ఇవ్వాలని మీరు ఐడెంటిఫై చేసుకున్నారు అనేది మీరు చెప్పాలి నాకు. ఆ రిక్వైర్మెంట్లో మీకు ఏం అర్థమైంది అని. సో 3 రిక్వైర్మెంట్స్ అన్నా కాబట్టి 2 ఐటీ రిక్వైర్మెంట్స్ ఉండాలి, 1 నాన్ ఐటీ రిక్వైర్మెంట్ ఉండాలి. ప్లీజ్ మేక్ అ నోట్. నెక్స్ట్ సెషన్ కంపల్సరీగా జరగాలి. అంటే ఈ ఐడెంటిఫికేషన్ వస్తే మీకు అసలు, ఎందుకంటే నేను చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతా ట్రై చేశాను. మీరు మీ ఓన్గా ఐడెంటిఫై చేసిన జాబ్ డిస్క్రిప్షన్లో మీకేం అర్థమైందో తెలుసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్, అంతే. చెప్తా అసలు. జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ పోస్టింగ్ తేడా ఏంటి? జాబ్ డిస్క్రిప్షన్ అంటే అసలు ఈ రోల్కి ఏమేం కావాలి అనేది జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ పోస్టింగ్ అంటే ఏంటంటే మనం జాబ్ని పోస్ట్ చేస్తాం. నేను అందుకే నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేయమన్నా కదా. సో జాబ్ డిస్క్రిప్షన్ అదే జాబ్ పోస్టింగ్, అదే లింక్డ్ఇన్ ఎందుకు క్రియేట్ చేయమన్నానంటే, కంపెనీ పేరు మీద మనం లింక్డ్ఇన్ ఒకటి ఓపెన్ చేసాం మనకు, మనం అక్కడ జాబ్ పోస్ట్ చేయొచ్చు. ఈ రోజుకి ఒక రిక్వైర్మెంట్ జాబ్ పోస్ట్ చేయొచ్చు. సో జాబ్ పోస్ట్ అంటే ఏంటంటే, నా దాంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో జాబ్ పోస్టింగ్ గురించి అడిగా కదా దాసు. ఇక జాబ్ పోస్టింగ్ అంటే వీళ్ళు ఇలా జాబ్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా డెవలపర్ అనుకుందాం. జావా డెవలపర్ కావాలి, హైదరాబాద్ లొకేషన్. సో అక్కడ ఏ కంపెనీలు అయితే ఆ రిక్వైర్మెంట్ పోస్ట్ చేసినాయో అన్నీ వచ్చాయి చూడు. యూఎస్టీ వాళ్ళు జావా డెవలపర్ పోస్ట్ చేశారు. సిడ్ గ్లోబల్ సొల్యూషన్స్ అనే వాళ్ళు జావా డెవలపర్. నెక్స్ట్ పోర్టల్ అనే కంపెనీ, 1x2 అనే కంపెనీ, మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అంట, లక్సాఫ్ట్ అంట. సో అలా మనకి ఏమవుతుందంటే, మన కంపెనీ తరపు నుంచి మనం ఒక క్రియేట్ చేసుకున్నాం అనుకో, మన కంపెనీ ప్రొఫైల్ నుంచి మనం సోర్స్ చేయొచ్చు, ఐ మీన్ జాబ్ పోస్ట్ చేయొచ్చు. జాబ్ పోస్టింగ్ లో ఉన్న మ్యాటర్ జాబ్ డిస్క్రిప్షన్. మా ఫార్మేట్ ఇస్తా నేను, మన దగ్గర ఉంటుందిలే. సో ఫార్మేట్ అది పెట్టుకొని రిక్వైర్మెంట్ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక పోస్ట్ ఫ్రీ జాబ్ పోస్ట్ ఉంది చూసావా. సో మనది ఏంటంటే, మనం ఏమి ప్రీమియంలు కాదు కాబట్టి రోజుకి ఒకటే మనం చేయగలుగుతాం. కంపెనీ పేరు పెట్టుకోవాలి. కంపెనీ పేరు మనం చేంజ్ చేసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ అంతా పెట్టినాక కంపెనీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇప్పుడు ఎమిగా అని పెట్టానంటే @ఎమిగా అని మన కంపెనీ ఈమెయిల్ ఐడి ఇస్తే నాకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే మనం ఒక జాబ్ పోస్ట్ ఫ్రీగా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనం పోస్ట్ చేస్తే కూడా మన జాబ్ పోస్ట్ కూడా ఏంటిది పైకి, సో మనం పోస్ట్ చేస్తే కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఓవిక్స్ అనుకో, ఓవిక్స్ సొల్యూషన్స్ పోస్టెడ్ సీనియర్ జావా డెవలపర్, వర్క్ లొకేషన్ ఇది అని వచ్చేస్తుంది మన కూడా. సో అప్పుడు అలాగ ఏమైందంటే అక్రాస్ లింక్డ్ఇన్ అది పోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు, మనకు అక్కడ కూడా ప్రొఫైల్స్ వస్తాయి అనమాట. అలాగా ఒకటే చేయగలుగుతాం రోజుకి, నాకు తెలిసి రోజుకి ఒకటే అనుకుంటా. మా ఊళ్ళో అయితే ప్రీమియం వాళ్ళు తీసుకుంటే నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు రోజుకి. ఇప్పుడు ఎన్సీఆర్ కంపెనీకి ప్రీమియం అకౌంట్ ఉంటుంది. సో మేము ఎన్ని పోస్టింగ్లు చేసుకున్నా అక్కడ దానికి లెక్క ఉండదు అనమాట. అప్పుడు ఏమైందంటే, నీకు అక్కడ పోస్ట్ చేసేటప్పుడు నా కంపెనీ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఇస్తావు కాబట్టి అప్లై చేసిన అప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ అని ఇగో ఈజీ అప్లై అని వెళ్తుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లింక్డ్ఇన్ ఈజీ అప్లై అని చేయగానే ఏమవుతుంది, మన డీటెయిల్స్ ఇట్లా కొట్టి మన ప్రొఫైల్ అటాచ్ అయిపోయి ఆ ఈమెయిల్ ఐడికి ప్రొఫైల్ వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా. సో నువ్వు వచ్చిన ప్రొఫైల్స్ ఇన్బాక్స్లో వస్తే నువ్వు కాల్స్ చేసి వాడు మనకు సూట్ అవుతాడో కాదో మాట్లాడుకొని సబ్మిట్ చేసి సరిపోద్ది. అది ప్రొఫైల్స్ మనం ఇప్పుడు నౌకరీ పోర్టల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఎలా నౌకరీలో కూడా కూడా జాబ్ పోస్ట్ చేయొచ్చు. జాబ్ పోస్ట్కి చాలా ఎక్కువ పే చేసుకుంటాడు. ఎందుకంటే మనం తీసుకునే నౌకరీ ఏంటంటే ఓన్లీ సోర్సింగ్, మాస్ మెయిల్ వరకే తీసుకుంటాం మనం. మనం జాబ్ పోస్టింగ్ ఫెసిలిటీ కూడా, ఫీచర్ కూడా తీసుకోవాలి అనుకుంటే సంవత్సరం 25 లక్షలు 30 లక్షలు కడితే ఆ జాబ్ పోస్టింగ్ వస్తుంది. ఎందుకంటే నౌకరీ డేటాబేస్కి రీచ్ ఎక్కువ కాబట్టి కష్టం. సో జాబ్ పోస్టింగ్ అనేది ఇట్లా. ఇంకొకటి ఏంటి, లింక్డ్ఇన్లో మనం ఏం చేయొచ్చు, హోమ్లోకి వెళ్ళి కంపెనీ ప్రొఫైల్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు.
ఒక ఆర్టికల్ రాస్తాం కదా, మనం ఫేస్బుక్ లో ఎలా పోస్ట్ చేస్తాము, అలానే మన కంపెనీ పేరుతో ఒక ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేయమని అంటే, మనం అక్కడ డైరెక్ట్ గా రిక్వైర్మెంట్ పోస్ట్ చేసి మనకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు క్లిక్ చేస్తూ ఉంటే అట్లా కూడా చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా రిప్లైస్ ఇస్తారు. ఇట్లా ఇప్పుడు వీడు ఎలా పోస్ట్ చేసాడు, ఈయన ఎవరు ఎగ్జాంపుల్ చూపిస్తాను నాకు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇగో ఒక ఇలా ప్రొఫైల్ పోస్ట్ కావాలి. ఇప్పుడు ఇగో మన ఆ, ఇప్పుడు మొహమ్మద్ ఇమ్రాన్ అనేవాడు ఏం చేశాడు, వీ హ్యావ్ అర్జెంట్ ఓపెనింగ్స్ అని పోస్ట్ చేశాడా, మనం ఇలా పోస్ట్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ లో. అదే పోస్ట్ మనకు చేసుకొని కావాల్సిన ప్రొఫైల్ ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్, అదే రిక్వైర్మెంట్స్. ఇది ఒకటి, ఇది ఒక వే టెక్నా ఇది లింక్డ్ఇన్ లో ఇది ఒక వే. మన ఓవిక్స్ పేజ్ మీద కూడా మనం టైం లైన్ లా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక పబ్లిక్ లో కావాలంటే అట్లా కూడా పోస్ట్ ఇలా ఇలా చేసుకోవచ్చు. వదిలితే అంటే నేను ఏమైందంటే అంటుంది ఇలాగా ఇప్పుడు మనకి ప్రజెంట్ ఒక ఎన్సీఆర్ నుంచి ఒక ఇచ్చారు, ఒక జావా మీద ఉమ్, జాబ్ జాబ్ జేడీ ఇచ్చారు. ఆ ఉమ్. జేడీకి మనం జాబ్ పోస్ట్ కింద వేరే సోషల్ మీడియా పోస్ట్ చేసుకొని అక్కడ వచ్చిన ప్రొఫైల్స్ తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి కంటిన్యూగా ఆన్గోయింగ్ రిక్వైర్మెంట్స్ అనుకో, ఇప్పుడు జావాలో నాకు 10 పొజిషన్స్ ఉన్నాయి అన్నారు అనుకో, నువ్వు ప్రతి ప్రొఫైల్ మాట్లాడే కన్నా ఏం చేస్తావు, మాస్ మెయిల్ చేసేసి నౌకరీలో ఇలా మనకు ఒక డైలీ ఒక ఫ్రీ జాబ్ పోస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక జాబ్ పోస్ట్ ఫ్రీగా పోస్ట్ చేసేసుకున్నాం అనుకో, పోస్టే ఫ్రీ జాబ్, ఓకే. ఇక్కడ జాబ్స్ లో లింక్డ్ఇన్ జాబ్స్ లో అది రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఇంట్రెస్ట్ చూడడం వల్ల అక్కడ అప్లై చేస్తాడు, అదొక వే. ఆ తర్వాత ఏం చేస్తావు, మన కంపెనీ టైం లైన్ లోంచి ఒకటి పోస్ట్ చేస్తావు లింక్డ్ఇన్ లో. సో ఇవన్నీ మల్టిపుల్ వేస్. అది నేను చెప్తా, సోర్సింగ్ స్ట్రాటజీకి వచ్చినప్పుడు ఒక రిక్వైర్మెంట్ మనం ఎలా సోర్స్ స్ట్రాటజీ పెట్టుకోవచ్చు, ఏది పోస్ట్ చేసుకోవచ్చు, అదంతా నేను చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ ఓవర్వ్యూగా డిఫరెన్స్ అడిగావు కాబట్టి, పోస్టింగ్ అంటే ఏం లేదు, ఎక్కువ మనం పబ్లిక్ అంటే పబ్లిసిటీ చేసుకోవడం మన జాబ్ని అంతే. ఓకే. ఇప్పుడు ఈ రఘుతేజ అనేవాడు ఏం చేశాడు, ఏఆర్కి వాడు నా దగ్గర మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయని పోస్ట్ చేశాడు. ఈవీఎం టెక్నికల్ ఉంది, ఈసీఎం ఉంది, సిపిఐ ఉంది అని, ఏం ఎక్స్పీరియన్స్ 9+ లొకేషన్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాడు మెయిల్ ఐడి వాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాడు ఫోన్ చేయడము వాడి మెయిల్కి పెడతాము. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా, ఇప్పుడు నాలా అంటే మనకు మల్టిపుల్ కమ్యూనికేషన్స్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు ఇట్లా లైక్ చేసినప్పుడు నా పేజ్లో కూడా లైక్ అయినట్టు కనబడింది. ఇప్పుడు మన పేజ్లో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూస్తున్నాడు. నాకు చూడు 500+ కనెక్షన్స్ ఉన్నారు. 500+ కూడా కాదు, ఇంకా ఎక్కువ ఉంటారు. నాకు ఎంత 16-10 కనెక్షన్స్ ఉన్నారు నాకు. సో నేను లైక్ చేసిన ఆ పోస్ట్ ఈ 16-10 మెంబర్స్ కనబడిద్ది. అందులో ఒక్కడు మళ్ళీ లైక్ చేసినా ఆడికి ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటే అంతమందికి కనబడిద్ది. అర్థమైంది. అప్పుడు ఏంటంటే రీచ్ పెరుగుతుంది అనమాట, ఎక్కువ మందికి వెళ్తుంది అది. సో మన పోస్టింగ్ చేసి మన పోస్ట్ చేయడానికి అంత ఇంపార్టెన్స్ అనమాట. ఇంకోటి మన జాబ్ ఇప్పుడు జేడీ గురించి చెప్పేవారు. ఇప్పుడు దీంట్లో పని చేస్తున్నాను, దీనివల్ల అంటే డ్రాబ్యాక్ జేడీని అర్థం చేసుకోకపోతే వచ్చే అర్థం కాలేదు అసలు ఏం అడిగావా. జేడీ గురించి చెప్పేవారు. ఇప్పుడు జేడీలో కొన్ని మనం అర్థం చేసుకోలేదు, దాని వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి? అర్థం చేసుకోకపోతే డ్రాబ్యాక్స్ అంటున్నావా. అప్పుడు నువ్వు ఇర్రెలవెంట్ ప్రొఫైల్స్ ఇస్తావు కదా, సో అప్పుడు అవి స్క్రీన్ రిజెక్ట్స్ అయిపోతాయి కదా క్లయింట్ దగ్గరికి వెళ్ళాక. అర్థమైందా. అది కూడా బాగా అర్థం చేసుకోవాలి. అదే అంటున్నా, మన రోల్ అర్థం చేసుకోవాలి, మ్యాండేటరీ స్కిల్స్ ఏంటో అర్థం చేసుకుంటే చాలు. మనం బేసిక్ స్క్రీనింగ్ చేసి పైకి పంపించిన ప్రొఫైల్ క్లయింట్ మళ్ళీ స్క్రీనింగ్ చేసుకుంటాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందిరా, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఉంది, ఎగ్జాంపుల్ చదివితే మనకు అర్థమైంది కదా, అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటో అర్థమైంది కదా మనకి. ఆ, అలాగే మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అసలు వాడికి ఏం కావాలో అర్థం చేసుకోవడమే. అర్థం చేసుకొని దానికి ఏ స్కిల్స్ ఉండాలి అని తెలుసుకుంటే చాలు. నేను అదే అన్నా కదా, 100% మ్యాచింగ్ అనేది రిక్రూట్మెంట్ లో దొరకదు. హెసిటేషన్స్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే మనం ఒకసారి లైవ్ లోకి పోయిన తర్వాత క్లియర్ గా వినయ్ గానీ నేను గానీ ఎవరైనా సరే కూర్చొని లైవ్ ప్రొఫైల్స్ మీద కూర్చొని వీళ్ళు చేసి ఊరుకోనిట్టు అనమాట. ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా స్క్రీనింగ్ చేయాలి ఏంటి అనేది మీకు బడియప్ చేసినట్టు ఉంటది. అంటే డైరెక్ట్ గా మీరు కూర్చొని చేసే పని కాదు, అది కూడా మీకు నేర్పిస్తాం. పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కోసం ఈ ట్రైనింగ్స్ లో మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమైతే ఫ్యూచర్ లో మీకు ఏ ప్రొఫైల్స్ మీద ఎట్లా చేయాలనేది ఒక ఐడియా కోసం అనమాట. బట్ లైవ్ ప్రొఫైల్స్ చేసినప్పుడు మాత్రం మేము 1-2 ప్రొఫైల్స్ చేసి పంపించిన తర్వాత మీరు కూడా ఎట్లా చేయాలో కూడా నేర్పిస్తాం అనమాట. ఓకేనా? ఓకే. అర్థమైందా దాసు. ఓకే.
సో జాబ్ డిస్క్రిప్షన్ అర్థం చేసుకోవడం అంటే పెద్ద టాస్క్ ఏం కాదు అసలు. బేసిక్గా ఒకటికి రెండు సార్లు చదివితే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను జేడి. అందుకే నేను ఇప్పుడు మీకు టాస్క్ ఏమి ఇచ్చాను, 3 జాబ్ డిస్క్రిప్షన్స్ మీరు తీసుకొని రండి. గూగుల్ నుంచి తీసుకొస్తారో ఎక్కడి నుంచి తీసుకొస్తారో రెండో ఐటీ స్కిల్స్ అది ఏదైనా కానీ, డేటా సైన్స్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, .NET కానీ, కోబల్ డెవలపర్ కానీ ఏదైనా. సో రెండేమో ఐటీ రిక్వైర్మెంట్స్, ఒకటి నాన్ ఐటీ రిక్వైర్మెంట్స్ మీరు గ్యాదర్ చేసుకొని ఆ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదివితే మీకేం అర్థమైంది, దాని నుంచి ఏ స్కిల్స్ మ్యాండేటరీగా కావాలని ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉంది అని మీరు నోట్ చేసుకోగలిగారు అనుకో, మీకు అర్థం అయిపోయినట్టే అక్కడ. అందుకని మీకు ఆ టాస్క్ ఇచ్చింది. నేను ఇప్పుడు ప్రతి సెషన్కి ఎండింగ్లో టాస్క్ ఎందుకు ఇస్తున్నాను అంటే, వర్బల్గా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇప్పుడు మీ సైడ్ నుంచి ఆ సెర్చ్ ఆ వర్క్ జరిగింది అనుకో, మీరు ఓన్గా ఇంకో 2-3 పాయింట్లు ఎక్స్ట్రా నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ చేశారు, చాలా బాగుంది డాక్యుమెంట్ అసలు. అది పీపీటీ కూడా బాగానే ఉంది, రెండు బాగానే ఉన్నాయి. నేను ఏంటంటే అట్లా ఇప్పుడు నీ థాట్స్ నువ్వు డాక్యుమెంట్లో చేసావు, పింకీ ఇప్పుడు పీపీటీలో చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మీకు ఎంత అర్థం అవుతుందో మనం తెలుసుకోవడానికి అది. కానీ ఆ ట్యాగ్ లైన్ మాత్రం ఇట్స్ యాప్టెడ్ వన్ యాక్చువల్లీ బాగుంది. ఫిల్డ్ అండ్ టు బి ఫిల్డ్ అండ్ యాక్చువల్లీ అలా ఎందుకు నేను ఇప్పుడు టాస్క్ ఇస్తున్నానంటే, ఇప్పుడు మీరు నేను చెప్పినంత ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా దాంట్లో దిగి మీరు తెలుసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం అవుద్ది. నేను చెప్పిన లేదా నేను ఏమన్నా మిస్ చేసి ఉండొచ్చు, నేను 100% అన్ని చెప్పేస్తున్నానని లేదు కదా. ఇప్పుడు మన ఫ్లోలో ఒకటి రెండు మిస్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి, మళ్ళీ తర్వాత ఎప్పుడో గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఏమైంది, జాబ్ డిస్క్రిప్షన్ ఒక 2-3 జాబ్ డిస్క్రిప్షన్ మీరు గూగుల్ నుంచి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసినప్పుడు అది చదువుకునేటప్పుడు ఓకే ఈ పాయింట్ ఇప్పుడు ఇందులో మ్యాండేటరీ ఇది అడిగారు కాబట్టి ఇది కావాలా, ఓకే వీడు ఈ రోల్ ఇక్కడ ఈ రోల్ ఇలా చేస్తాడు, ఐటీలో స్కిల్స్ ఇవి కావాలా, నాన్ ఐటీలో అంటే వాడు రోల్ ఇదా వీడిదా. సో మనకు ఒక డిఫరెన్షియేషన్ వచ్చింది అనుకో, ఏం లేదు రిక్వైర్మెంట్ వచ్చినాక ఓ హర్రీగా వర్క్ స్టార్ట్ చేయకన్నా ముందు జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినాక పేజ్ అట్లా ఓపెన్ చేసుకొని పై లైన్ నుంచి కింద లైన్ దా చదివి, మనకు అందులో బాగా ఏదైతే రిక్వైర్మెంట్, వాడు అసలు అక్కడ వెళ్ళి ఏం పని చేయాలి ఫస్ట్, ఒక క్యాండిడేటు ఏ స్కిల్లోడైనా కానీ ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడు ఏం పని చేయాలి అనేది 2-3 లైన్లు రాసుకుంటే చాలు మనం. అది ఫస్ట్ టాస్క్. రెండోది రోల్స్ అయిపోయిన తర్వాత, రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత రెండోది ఏంటి అంటే స్కిల్స్. మనకి ప్లస్ పాయింట్ ఏంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే, నీకు రిక్వైర్మెంట్ టైటిల్లోనే స్కిల్ తెలిసిపోద్ది. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అన్నాడు అంటే ఏంటి, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, .NET ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్, పైథాన్ డెవలపర్ అంటే పైథాన్ మీద కావాలి. స్కిల్ నీకు అర్థమైపోద్ది, ఏ స్కిల్ ఇవ్వాలో నీకు అర్థమైపోద్ది. బట్ అందులో మ్యాండేటరీగా ఏం కావాలి అనేది జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే నీకు అర్థమైపోద్ది. వేరే నాన్ ఐటీలోకి వచ్చాక ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆ టైటిల్ బట్టి ఇక్కడ సేల్స్ మేనేజర్ వాడి ప్రోడక్ట్స్ ఏంటి అక్కడ, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్సా, బ్యాంకింగా, ఇన్సూరెన్సా, ఇంకోటా హెల్త్ కేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా మనం జాబ్ డిస్క్రిప్షన్ అర్థం చేసుకుంటే నౌకరీ సెర్చ్ చేయడం ఏముండదు, సింపుల్గా ఇట్లా సెర్చ్ ఇచ్చేస్తాము, ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్, లొకేషన్స్ అవి పెట్టేస్తాము, సబ్మిట్ కొడతాం, ప్రొఫైల్స్ వస్తాయి, మాట్లాడి సబ్మిట్ చేయడం. సో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా స్క్రీన్ చేయాలి, ఏం ఎవాల్యుయేట్ చేయాలి, ఆడు మనకి ఫిట్ అవుతాడా లేదా అని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అవన్నీ నేను చెప్తాను. అదే అంతా ఈజీ. సో రిక్రూట్మెంట్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ కీ పాయింట్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఏంటంటే, చెప్పాను కదా ఫస్ట్ నుంచి నేను చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేని ఫీల్డ్ ఏంటంటే రిక్రూట్మెంట్. ఎందుకంటే 1 year అయినా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ అగ్రెసివ్నెస్ అనేది కావాలి రిక్రూట్మెంట్లో. ఇప్పుడు ఎందుకనంటే, ఇప్పుడు నేను అంటే మనం ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇప్పుడు నేను 9 years ఎక్స్పీరియన్స్ వచ్చినా నేను ఎన్సీఆర్లో చేసేది ఏంటి, ప్రొఫైల్ మాట్లాడడం, హైరింగ్ మేనేజర్కి ఇవ్వటమే. 1 year అయినా అదే. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎంత అగ్రెసివ్గా పని చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే వన్స్ మన క్లయింట్స్ రిక్వైర్మెంట్ స్టార్ట్ అయినాయి అంటే ఎంతో కొంత కాంపిటీషన్ ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే నేను ఓవిక్స్ వాళ్ళకి ఇచ్చా కాబట్టి వాళ్ళే ఫుల్ఫిల్ చేసేదాకా నేను ఆగుతాను రిక్వైర్మెంట్ అని ఏ క్లయింట్ ఆగదు. సో వాళ్ళకి ఏంటంటే తొందరగా పొజిషన్స్ ఫుల్ఫిల్ కావాలా. సో అప్పుడు ఏం చేస్తారు, 4 vendors ఇచ్చినప్పుడు ఎవరు తొందరగా ప్రొఫైల్స్ ఇస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూలు పెడతాడు ఫస్ట్. మనతో రిలేషన్ ఉంటే రిక్వైర్మెంట్ వరకే రిలేషన్. ఇప్పుడు మనకు బాగా పరిచయం అనుకో, ఆ మేనేజర్ ఆ స్పాక్ ఏం చేస్తాడు, వేరే వెండర్స్కి ఇచ్చే ఒక పూట ముందు మనకు రిక్వైర్మెంట్ ఇస్తాడు మహా అయితే. మనం బాగా ఫ్రెండ్ అయినా సరే, ఎందుకంటే ఎంత బాగా ఫ్రెండ్ అయినా వాడు రిక్వైర్మెంట్ డెడ్ లైన్స్ క్లోజ్ అయ్యి అంత రిస్క్ ఎవడూ తీసుకోడు ఈ ఫీల్డ్లో. అప్పుడు వాడు ఏం చేస్తాడు,
ఇటు మనకు తెలుసు కాబట్టి ఓవిక్స్ సరే ఏం చేస్తాడు ప్రియారిటీకి వీడికి ఇద్దాం అని చెప్పేసి ఒక 2 hours ముందు ఒక పూట ముందు అరే నేను మధ్యాహ్నం రిక్రూట్మెంట్ మెంబర్స్ క్లాస్ చేస్తా నీ దగ్గర నాకు ఆటోమేషన్ టెస్టింగ్ ఒక 5 profiles కావాలి 5 years old నీకు జాబ్ డిస్క్రిప్షన్ ప్రొఫైల్స్ అంటే అప్పుడు నువ్వేం చేస్తావు మధ్యాహ్నంలో మంచిగా 5 profiles పంపించావంటే ఫస్ట్ ఎంట్రీస్ వచ్చేది మనకే వాడు మధ్యాహ్నం మిగతా వెంటర్స్కి ఫ్లాష్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇస్తారు వాళ్ళకి షెడ్యూల్స్ పెడతారు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ముందే చెప్పాడు కాబట్టి మనం అది క్యాష్ చేసుకోవాలి సో ఆ అగ్రెసివ్నెస్ అనేది రిక్రూట్మెంట్లో మనం పెట్టుకోవాలి దానికి ముందు ఈ బేసిక్స్ అన్ని మనం తరోగా ఉన్నామంటే రిక్వైర్మెంట్స్ బట్టి ఇప్పుడు .NET అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చదివితే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీకి లాట్ ఆఫ్ వెండర్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ లా ఉంటది. సో మనం ఎంత త్వరగా వర్కౌట్ చేసి మనం ప్రొఫైల్ షేర్ చేస్తే అంత త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది మనవి కూడా. ఓకే. ఆ అగ్రెసివ్నెస్ గా వెళ్ళాం అనుకో అయిపోతుంది అదే నాన్ ఐటీ అనుకో నాన్ ఐటీ పూల్ అవైలబిలిటీనే చాలా ఉంటది కాబట్టి ఈ ప్రొఫైల్ కాబట్టి ఆ ప్రొఫైల్ మనం కొట్టేయచ్చు ఖచ్చితంగా అదేం పెద్ద విషయం అవ్వదు సో ఐటీలో మాత్రం మనం చాలా కాషియస్గా అగ్రెసివ్గా ట్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీలో ఇవాళ ఇప్పుడు కాంట్రాక్ట్ రిక్వైర్మెంట్స్ అయితే పోటే హాఫ్ డే పొద్దున్న రిక్వైర్మెంట్ రాసిందంటే మధ్యాహ్నం కల్లా నీ పని అయిపోవాలి ఆ రిక్వైర్మెంట్ మీద అదే ఫుల్ టైం అంటే టైం ఉంటుంది ఈవినింగ్ వరకు ఎందుకంటే ఏ రోజు రిక్వైర్మెంట్లు ఆ రోజే సర్వ్ అయిపోవాలి రిక్రూట్మెంట్లో ఎందుకు అని అంటే వేరే వెండర్స్ కూడా ఉంటారు మనం వదిలేస్తే వాళ్ళ ఛాన్స్ ఉపయోగించుకుంటారు వాళ్ళు క్లిక్ అవుతుంది ఎందుకంటే ఒక క్లోజర్ పడినా 2 క్లోజర్లు పడినా వాళ్ళకి ఆ మంత్ రెవెన్యూ కవర్ అయిపోతుంది ఏ కంపెనీకైనా మిడ్ లెవెల్ కంపెనీస్కి పెద్ద కంపెనీస్ అంటే వాళ్ళు పెద్ద లెవెల్లో పనిచేస్తారు అది వేరే విషయం సో అది సో ఫస్ట్ థింగ్ ఆ అగ్రెసివ్నెస్ మనకు ఉంటే చాలు ఇంకా మనకి నౌకరీ తీసుకుంటాము ఇప్పుడు నేను అదే చెప్పా కదా నేను లింక్డ్ఇన్ అకౌంట్స్ ఎందుకు క్రియేట్ చేయమనంటే మన అందరం కూడా లింక్డ్ఇన్ అకౌంట్స్ కొత్తవి క్రియేట్ చేసుకుందాము నేను ఎందుకంటే మన ఎన్సీఆర్ కనబడుతుంది అది కనబడకుండా నేను కొత్త ఈమెయిల్ అడిగితే కొత్త లింక్డ్ఇన్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుని అది ఓవిక్స్కి ట్యాగ్ చేసుకుంటా అప్పుడు అక్కడ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్స్ కంపెనీ పేజ్ ఒకటి పెడితే అక్కడ మనం పోస్ట్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ మన ఐడి నుంచి కూడా ఒక్కొక్క జాబ్ ఫ్రీ జాబ్ పోస్ట్ ఉంటుంది డైలీ సో 2 రోజులకు ఒకసారి ఒక రోజుకి ఒకసారి పోస్ట్ చేసుకుంటే మనకి అక్కడ కూడా ప్రొఫైల్స్ వస్తాయి అలా మనం డేటాబేస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అదొక రకంగా అది నేను అంతా చెప్తా డేటాబేస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంతా నేను చెప్తాను అదేం ప్రాబ్లం లేదు సో అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఓకే. సో ఎనీ డౌట్స్ సో ఫార్